Hello everyone, welcome to the next session of our Telangana History and Culture Comprehensive Course. My name is Sai Ram Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ సెషన్ నుంచి మనం ఒక కొత్త టాపిక్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఇక్ష్వాకుస్ ఆఫ్ ఆంధ్ర లేదా ఇక్ష్వాకుస్ ఆఫ్ విజయపురి ఎవరైతే ఉన్నారో ఈ న్యూ డినాసిటీ గురించి మనం తెలుసుకోబోతున్నాం డీటెయిల్డ్గా. ఈ పర్టికులర్ చాప్టర్ అనేటటువంటిది చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ 2 సెషన్స్లో కంప్లీట్ అయిపోతుంది ఈ సెషన్. అండ్ ద నెక్స్ట్ సెషన్తో ఇక్ష్వాకుస్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనం విష్ణుకుండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా కాంప్రహెన్సివ్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో యాజ్ యూజువల్గా ఈ సెషన్ని కూడా మీరు 1.5x స్పీడ్ లేదా 1.25x స్పీడ్లో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైం అండ్ దాంతోపాటు మీకు బెటర్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? మరి నెక్స్ట్ చూడండి. సో మీ అందరికీ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ కాంప్రహెన్సివ్ కోర్స్ క్లాసెస్ అనేటటువంటివి చక్కగా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. పీడిఎఫ్స్ కూడా మీరు చక్కగా యాక్సెస్ చేసుకోగలుగుతున్నారని అనుకుంటున్నాను. సో తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ కోర్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా సజెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి, రికమెండ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఫీజు కేవలం 500 రూపీస్ మాత్రమే. ఈ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వచ్చు. 18 months వ్యాలిడిటీ అనేటటువంటిది ఉంటుంది. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో క్లాసెస్ అండ్ దాంతోపాటు నోట్స్ అనేటటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? రైట్ నాన్న. నెక్స్ట్ చూడండి. సో మీలో చాలామంది తెలంగాణ జాగ్రఫీ కాంప్రహెన్సివ్ కోర్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. కేవలం ఫీజు 500 రూపీస్ మాత్రమే. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. అండ్ వ్యాలిడిటీ అనేటటువంటిది 18 months ఉంటుంది. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో క్లాసెస్ అనేటటువంటివి ఉంటాయి. ద బెస్ట్ క్లాసెస్, ద బెస్ట్ క్వాలిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చక్కగా మేక్ యూజ్ ఆఫ్ దీస్ క్లాసెస్. అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఫ్రెండ్స్కి కూడా మన గురించి, మన యూట్యూబ్ ఛానల్, మన టెలిగ్రామ్ ఛానల్ వీటన్నిటి గురించి రికమెండ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో తెలంగాణ ఎకానమీ కాంప్రహెన్సివ్ కోర్స్, తెలంగాణ ఎకానమీ కాంప్రహెన్సివ్ కోర్స్ ఫీజు కేవలం 500 రూపాయలు మాత్రమే. అగైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వచ్చు. వ్యాలిడిటీ 18 months ఉంటుంది. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో క్లాసెస్ అనేటటువంటి ఉంటాయి. సో చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎకానమీ చాలా కష్టమైన సబ్జెక్ట్ అనుకుంటారు, బట్ నేను బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా చక్కగా డీల్ చేస్తాను కాబట్టి మీకు చాలా యూజ్ అనేటటువంటిది ఉంటుంది. ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే క్లాస్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినాలి. సో ఫైనలీ ద శాతవాహన రూల్ కేమ్ టు ఎన్ ఎండ్ టువర్డ్స్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 3rd century AD. క్రీస్తు శకం 3వ శతాబ్దం యొక్క మొదటి అర్ధభాగం నాటికి శాతవాహన సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో అది అంతమవ్వడం అనేటటువంటిది జరిగింది. శాతవాహనుల యొక్క పరిపాలన ఏదైతే ఉంటుందో అది ఎండవడం అనేటటువంటిది జరిగింది. హూ ఆర్ ది శాతవాహనాస్? శాతవాహనాస్ ఆర్ ద ఫస్ట్ రూలింగ్ డినాసిటీ దట్ రూల్డ్ ఓవర్ దిస్ ఎంటైర్ డెక్కన్ రీజియన్. సో పూర్తి డక్కన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో దాని మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యం కింద ఏలినటువంటి వాళ్ళు శాతవాహనులు. And they are the only South Indian dynasty that ruled over the entire Deccan region. So different Puranas like Matsya Purana లాంటి పురాణాస్ శాతవాహనుల గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. శాతవాహనాస్ మొత్తం 30 మంది పాలకులని, సుమారు 456 years 456 సంవత్సరాలు, సుమారుగా 5 శతాబ్దాలు 5 centuries శాతవాహనులు దక్కన్ ప్రాంతాన్ని ఏకం చేసి పరిపాలించారని చెప్పి మనకి పురాణాలు అండ్ దాంతోపాటు అదర్ నాన్ లిటరరీ సోర్సెస్ అయిన ఇన్స్క్రిప్షన్స్ అండ్ కాయిన్స్ కూడా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ది శాతవాహన సేవ్డ్ దిస్ డెక్కన్ రీజియన్ ఫ్రమ్ ద ఆన్స్లాట్ ఆఫ్ ఫారెన్ ఇన్వేడర్స్ అండ్ దే ఎన్ష్యూర్డ్ పీస్ అండ్ స్టెబిలిటీ టు డెక్కన్ రీజియన్ ఫర్ అబౌట్ 5 centuries. 5 శతాబ్దాల కాలం పాటు దక్కన్ ప్రాంతానికి శాంతిని, స్థిరత్వాన్ని అందించినటువంటి రాజవంశమే శాతవాహనులుగా మనం చెప్పుకోవచ్చు. అవునా? అండ్ ద లాస్ట్ గ్రేట్ రూలర్ ఆఫ్ శాతవాహనాస్ ఎవరమ్మా అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనుల్లో మొత్తం 30 మంది పాలకుల్లో 27వ పాలకుడైనటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన రాజులందరిలోకెల్లా చివరి గొప్ప పాలకుడుగా మనం చెప్పుకోవచ్చు. హీ రూల్డ్ ఓవర్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 29 years. మొత్తం 29 సంవత్సరాలు ఈయన పరిపాలన చేయడం అనేటటువంటి జరిగింది. అండ్ వన్ ఆఫ్ హిస్ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ కోర్ట్ పోయిట్ ఎవరు అంటే ఆచార్య నాగార్జున. ఆచార్య నాగార్జునుని కోసం యజ్ఞశ్రీ శాతకర్ణి శ్రీ పర్వతంలో ఒక మహావిహారాన్ని కూడా కట్టించాడని చెప్పి మనం డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. బట్ ద పీరియడ్ ఆఫ్టర్ శాతవాహనాస్ వాజ్ ఫుల్ ఆఫ్ కేయోస్. గందరగోళం ఉండడం అనేటటువంటిది జరిగింది. రాజకీయ అనిశ్చిత అనేటటువంటిది, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేటటువంటిది ఉండడం జరిగింది. సో ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వేవరింగ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ లివరేజ్ చేసుకొని ఒక ఆపర్చునిటీగా, అవకాశంగా మలుచుకొని
శాతవాహనుల యొక్క ఫ్యుడేటరీస్గా ఉన్నటువంటి సామంతులుగా ఉన్నటువంటి ఇక్ష్వాకుస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారంలోకి రావడం అనేటటువంటిది జరిగింది. ఇట్ ఈస్ బేసికలీ సెట్ దట్ ఆల్ ద శాతవాహన రూలర్స్ హు కేమ్ ఆఫ్టర్ యజ్ఞశ్రీ శాతకర్ణి ఆర్ వీక్ రూలర్స్. I already told you, when there is weakness, then there will be no prosperity. Prosperity never follows weakness. If you are weak, prosperity will never follow you. సో స్మోకింగ్ అనేటటువంటిది నీ వీక్నెస్ అయితే ప్రాస్పరిటీ నీ దగ్గరికి రాదు. మద్యం తాగడం, ఆల్కహాల్ అనేటటువంటిది నీ వీక్నెస్ అయితే ప్రాస్పరిటీ నీ దగ్గరికి రాదు. ప్రేమ అనేటటువంటిది నీ వీక్నెస్ అయితే ప్రాస్పరిటీ అనేటటువంటిది నీ దగ్గర రాదు. బట్ వేరాస్ దిస్ లాస్ట్ 3 రూలర్స్ వీక్ రూలర్స్ అవ్వడం వల్ల వాళ్ళ యొక్క బలహీనత ఏదైతే ఉంటుందో దాన్ని అవకాశంగా చేసుకొని ఇక్ష్వాకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అధికారంలోకి రావడం అనేటటువంటిది జరిగింది ఇన్ ద ఫెర్టైల్ కృష్ణా వ్యాలీ. ద లాస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహనాస్ వాజ్ పులోమావి థర్డ్. 3వ పులోమావి అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. 3వ పులోమావి వేయించినటువంటి ఎస్క్రైబ్ చేసినటువంటి ఇన్స్క్రిప్షన్ మ్యాకదోని ఇన్స్క్రిప్షన్. సో మ్యాకదోని ఇన్స్క్రిప్షన్ గివ్స్ ఎ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ ద డిక్లైన్ ఆఫ్ శాతవాహనాస్. శాతవాహన సామ్రాజ్య పతనం గురించి మాట్లాడేటటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటి, శాసనం ఏంటి అని చెప్పి మీకు క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో. మ్యాకదోని ఇన్స్క్రిప్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ద లాటర్ ఇయర్స్ దిస్ పర్టిక్యులర్ పులోమావి థర్డ్ ఆయన ప్రజెంట్ డే కర్ణాటకలో ఉన్నటువంటి బళ్ళారి ప్రాంతానికి చేరుకొని అక్కడ కొద్ది కాలం కొన్ని గ్రామాల మీద పరిపాలన అనేటటువంటి చేసి అక్కడే కన్నుమూయడం అనేటటువంటిది జరిగింది. బట్ ద ప్రైమరీ అండ్ ప్రిన్సిపల్ శాతవాహన టెరిటరీస్ ఆ సమయానికి ఎవరండర్లోకి రావడం అనేటటువంటిది జరిగింది, శాతవాహనుల యొక్క ఫ్యుడేటరీస్ అయినటువంటి ఇక్ష్వాకుల చేతుల్లోకి రావడం అనేటటువంటిది జరిగింది. మీ అందరికీ క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. ద శాతవాహన రూల్ కేమ్ టు ఎన్ ఎండ్ టువర్డ్స్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 3rd century AD. ఆఫ్టర్ దట్ ఎ నెంబర్ ఆఫ్ స్మాల్ ఫ్యుడేటరీ ఫ్యామిలీస్, చిన్న చిన్న సామంత రాజ్యాల వాళ్ళు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణని వాళ్ళ అండర్లోకి తెచ్చుకోవడం అనేటటువంటిది జరిగింది. సో ఈ స్మాల్ ఫ్యుడేటరీ ఫ్యామిలీస్లో కొన్ని ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, శాలంకాయనాస్, ఆనందాస్ ఎట్సెట్రా. అండ్ ఈవెన్ మహారాష్ట్ర ప్రాంతము అండ్ దాంతోపాటు మధ్యప్రదేశ్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం ఎవరి అండర్లోకి రావడం అనేటటువంటిది జరిగింది, వకాటకాస్ అండర్లోకి రావడం అనేటటువంటిది జరిగింది. మహారాష్ట్ర హిస్టరీ చదివే వాళ్ళు వకాటకాస్ గురించి చదువుకుంటారు, మనకి సిలబస్లో మాత్రం వకాటకాస్ గురించి లేదు. అండ్ ద నార్త్ సెంట్రల్ రీజియన్ కంప్రైజింగ్ ద ప్రెజెంట్ డే ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం అండ్ శ్రీకాకుళం ది ఫార్మ్ ద పార్ట్ ఆఫ్ కళింగ రీజియన్. అవన్నీ కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండడం అనేటటువంటివి జరిగినాయి అనమాట. వేరాస్ దిస్ ఫర్టైల్ కృష్ణా వ్యాలీ ఏదైతే ఉంటుందో, కృష్ణా నది పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరి అండర్లో ఉండేవి, ఇక్ష్వాకుల అండర్లో ఉండడం అనేటటువంటిది జరిగింది. అయితే కారవేలుని తర్వాత వచ్చినటువంటి పాలకులు కళింగ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీక్ రూలర్స్ కావడం వల్ల అక్కడ చేది డినాస్టీ లేదా మహామేఘవాహన డినాస్టీ అనేటటువంటిది పతనం అవ్వడం అనేటటువంటి జరిగింది, డిక్లైన్ అవ్వడం అనేటటువంటి జరిగింది. ఆఫ్టర్ ద డౌన్ఫాల్ ఆఫ్ చేది డినాస్టీ ఆఫ్టర్ కారవేల దిస్ కళింగ రీజియన్ కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మెనీ పెటీ చీఫ్స్. లోకల్ చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండర్లోకి రావడం అనేటటువంటి జరిగింది. డిఫరెంట్ స్మాల్ డినాస్టీస్ లైక్ పిట్రిభక్తాస్ అండ్ దాంతోపాటు మాతరాస్ అండ్ దాంతోపాటు వశిష్టాస్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కళింగ ప్రాంతాన్ని తమలో తాము షేర్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. బట్ దిస్ కృష్ణా వ్యాలీ రీజియన్ మెజారిటీ రీజియన్స్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ ది కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఇక్ష్వాకుస్. ఇక్ష్వాకుల అండర్లోకి రావడం అనేటటువంటిది జరిగింది. సో ఇప్పుడు ఇంతకీ ఇక్ష్వాకు అంటే అర్థం ఏంటి, ఆ పదానికి అర్థం ఏంటి, అండ్ ఇక్ష్వాకుస్ అసలు ఎవరు, అండ్ వాళ్ళ యొక్క హిస్టరీ ఏంటి, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాంట్రవర్సీస్ లేదా డిస్ప్యూట్స్ ఏంటి, అండ్ దాంతోపాటు ఇక్ష్వాకులు మొత్తం ఎంతమంది పాలకులు, ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి ఫోకస్డ్గా వినండి, మీకు క్లియర్గా దిస్ పర్టిక్యులర్ టాపిక్ అనేటటువంటిది అర్థమవుతుంది, వినాలమ్మా. సో ఇక్ష్వాకుస్, ఇట్ ఈస్ బేసికలీ సెడ్ దట్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహనాస్ వాజ్ పులోమావి థర్డ్. Pulomavi III ascribed an inscription called Makadoni inscription. Makadoni inscription gives a detailed account on the decline of Satavahanas. According to this Makadoni inscription, a ruler named, a feudatory of Satavahanas named శాతవాహనుల యొక్క సామంత రాజు అయినటువంటి వాసిష్ఠాపుత్ర శ్రీశాంతముల ఎవరైతే ఉన్నారో ఇక్ష్వాకు రూలర్, ఆయన
మన పులోమావి థర్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని బళ్ళారి ప్రాంతానికి తరిమికొట్టి శ్రీపర్వతము లేదా విజయపురి ఏదైతే ఉంటుందో దాని రాజధానిగా ఏం చేయడం అనేటటువంటిది జరిగింది, ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటిది జరిగింది అని చెప్పి వేరియస్ పురాణాస్ అనేటటువంటివి చెప్తాయి. నౌ లెట్ us లుక్ ఎట్ ద ఎటిమాలజీ ఆఫ్ ద వర్డ్ ఇక్ష్వాకు. ఇక్ష్వాకు అనేటటువంటి పదం యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకోవాలి. ద వర్డ్ ఇక్ష్వాకు ఈజ్ యాక్చువల్లీ సాంస్క్రిట్ వర్డ్, సంస్కృత పదం. ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇక్ష్వాకు ఈజ్ యాక్చువల్లీ షుగర్ కేన్, అంటే చెరుకుగడ అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ ఇక్ష్వాకుస్ యొక్క ఒరిజినల్ హోమ్ ఏంటి, వాళ్ళు నిజంగా ఎక్కడి వాళ్ళు అనేటటువంటి దాని మీద చాలా భిన్నాభిప్రాయాలు అనేటటువంటివి, మల్టిపుల్ అండ్ డైవర్స్ ఒపీనియన్స్ అనేటటువంటివి హిస్టారియన్స్లో ఉండడం అనేటటువంటి జరిగింది. ఇక్ష్వాకు రూలర్స్ themselves they claim that they are a branch of the ఇక్ష్వాకు డినాసిటీ ఫ్రమ్ ద నార్త్. శ్రీరాముడి యొక్క రాజవంశమైనటువంటి ఇక్ష్వాకు సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో వాటి యొక్క ఒక శాఖమేమో అని చెప్పి వాళ్ళు ఇన్స్క్రిప్షన్స్లో, శాసనాల్లో కానీ వీటన్నింటిలో కానీ చెప్పడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. బట్ పురాణాస్ ఇవి కూడా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఇక్ష్వాకుల గురించి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో దీని వెనక ఒక కథ అనేటటువంటిది ఉంటుంది. లెట్ మీ టెల్ యూ ద స్టోరీ. Puranas. What exactly are Puranas? Puranas are encyclopedic books that gives detailed account of different gods, different rulers, different ruling dynasties and different important events happened in the geological time scale. సో కాలానుగుణంగా వచ్చేటటువంటి చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ని మనకి పురాణాలు చెప్పడం అనేటటువంటిది, వివిధ రాజుల గురించి వివిధ దేవతల గురించి కూడా చెప్పడం అనేటటువంటిది జరుగుతాయన్నమాట. ఏంటి పురాణాస్? పురాణాస్ మొత్తం పురాణాస్ 18 పురాణాలు ఉంటాయి. మొదటి పురాణం ఏంటి? బ్రహ్మ పురాణ. అండ్ ద లాస్ట్ పురాణ ఏంటి? బ్రహ్మాండ పురాణ. ఓకేనా? సో ఈ పురాణాలు ఏం చెప్పడం అనేటటువంటిది జరుగుతుందంటే, ఈ విశ్వము, యూనివర్స్ అనేటటువంటిది ఆవిర్భవించిన తర్వాత దిస్ ఎంటైర్ ఎర్త్ ఏదైతే ఉంటుందో భూభాగాన్ని మొత్తాన్ని 14 మంది రాజులు పరిపాలించారని చెప్పడం అనేటటువంటిది జరిగింది. 14 రూలర్స్. అండ్ అమాంగ్ ఆల్ దీస్ 14 రూలర్స్ దిస్ పర్టికులర్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని రూల్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మను అంటే మను ఈజ్ యాక్చువల్లీ సాంస్క్రిట్ వర్డ్ దట్ మీన్స్ మ్యాన్ అని చెప్పి అర్థం అన్నమాట. సో ద ఎర్లియస్ట్ మనూస్ మొత్తం 7. మొత్తం అందులో ఎర్లియస్ట్ మొదటి మను ఎవరు అంటే స్వయంభువ వాజ్ యాక్చువల్లీ ద స్పిరిచువల్ సన్ ఆఫ్ బ్రహ్మ ద క్రియేటర్. ఈ సృష్టిని నిర్మించినటువంటి వాడు, ఈ సృష్టిని తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే బ్రహ్మదేవుని యొక్క స్పిరిచువల్ సన్ ఎవరు అంటే స్వయంభువ వాజ్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ ద ఫస్ట్ మొదటి మను అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ మొదటి మను లేదా స్వయంభువాకి మొత్తం 9 మంది కొడుకులు ఉంటారు. ఈ 9 మంది కొడుకుల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సన్ ఎవరు అంటే ఇక్ష్వాకు. సో తర్వాత ఈ మను యొక్క సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో ఇది 9 మంది మధ్య విభజింపబడ్డం అనేటటువంటిది జరిగింది. సో ఇక్ష్వాకు వన్ ఆఫ్ ద 9 సన్స్ ఆఫ్ దిస్ దిస్ స్వయంభువ యాక్చువల్లీ ఫౌండెడ్ దిస్ ఇక్ష్వాకు డినాసిటీ అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఈ ఇక్ష్వాకు డినాసిటీకి చెందినటువంటి కొంతమంది వాళ్ళు దక్షిణాపథానికి రావడం అనేటటువంటిది జరిగింది. సో ద ఒరిజినల్ ఇక్ష్వాకు డినాసిటీ ఆఫ్ అయోధ్య దట్ రూల్డ్ ఓవర్ అయోధ్య వాళ్ళ నుంచి వీళ్ళు రావడం అనేటటువంటి దక్షిణాపదాన్ని లేదా శ్రీపర్వత ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ఇక్ష్వాకులు రావడం అనేటటువంటిది జరిగింది. అర్థమైంది? దే ఆర్ ద సక్సెసర్స్ ఆఫ్ ఒరిజినల్ ఇక్ష్వాకు డినాసిటీ అని మనకి పురాణాలు చెప్పడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. కానీ కొంతమంది హిస్టారియన్స్ ఏం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది అంటే, ద వర్డ్ ఇక్ష్వాకు ఈజ్ ఎ సాంస్క్రిట్ వర్డ్ విచ్ మీన్స్ షుగర్ కేన్. అప్పుడు ఆర్యవర్త లేదా బ్రహ్మవర్త కాకుండా దక్షిణాపద రీజియన్ ఏదైతే ఉంటుందో అక్కడ ప్రిమిటివ్ పీపుల్ అనేటటువంటి ఉండేవాళ్ళు. దే యూస్ టు ఫాలో ఏ రిలీజియన్ టైప్ కాల్డ్ యానిమిజం. అంటే ఈ మొక్కలని అండ్ దాంతోపాటు జంతువుల్ని పూజిస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళలో దేవుణ్ణి చూసేటటువంటి వాళ్ళు. సో అలాగే దిస్ పర్టిక్యులర్ షుగర్ కేన్ ఏదైతే ఉంటుందో షుగర్ కేన్ నేమ్ని వాళ్ళు పెట్టుకోవడం వల్ల దే మైట్ బి ద ప్రిమిటివ్ పీపుల్ హూ యూస్ టు లివ్ ఇన్ దక్షిణాపద బిఫోర్ శాతవాహనుల ముందుకు నుంచే దక్షిణాపదంలో ఉండేటటువంటి ట్రైబల్ పీపుల్ ఎవరు అంటే, ఆదివాసీలు ఎవరు అంటే మన యొక్క ఇక్ష్వాకులు అని కొంతమంది హిస్టారియన్స్ చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇక్ష్వాకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శ్రీపర్వతీయులు, శ్రీపర్వత ఆంధ్రాస్ అని అంటాం.
ఇక్ష్వాకుస్ ఆఫ్ ఆంధ్ర అని చెప్పి అంటారు, ఇక్ష్వాకుస్ ఆఫ్ విజయపురి అనేటటువంటి పేరుతో కూడా వాళ్ళని పిలవడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. ఓకేనా? చూడండి, అమాంగ్ ద ఫ్యూడేటరీస్ హూ హేస్టెండ్ ద డౌన్ఫాల్ ఆఫ్ శాతవాహనాస్, శాతవాహనుల పతనానికి కారణమైనటువంటి చాలా చిన్న చిన్న సామంత రాజ్యాల్లో ఇక్ష్వాకులు అతి ముఖ్యమైనటువంటి వాళ్ళని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక్ష్వాకులు తమ రాజ్య స్థాపన చేసిన తర్వాత కృష్ణా గుంటూరు రీజియన్ ఏదైతే ఉంటుందో, ఆంధ్రాలోని కృష్ణా గుంటూరు రీజియన్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా రివర్ కృష్ణా పరివాహక ప్రాంతాలు తమ అండర్లో ఉండేటటువంటిది అని చెప్పి మనకి చెప్తున్నారు. సో అకార్డింగ్ టు పురాణాస్ అరౌండ్ 7 ఇక్ష్వాకు రూలర్స్ మొత్తం 100+ ఇయర్స్, 100 సంవత్సరాల పాటు, అంటే 1 శతాబ్దం పాటు, 1 సెంచరీ పాటు సో దిస్ పర్టికులర్ రీజన్ ఏదైతే ఉంటుందో దాన్ని పరిపాలించడం అనేటటువంటిది జరిగిందని చెప్పి చెప్తారనమాట. బట్ మెజారిటీ ఆఫ్ ద ఇన్స్క్రిప్షన్స్ అండ్ లిటరరీ సోర్సెస్ కేవలం ఇందులో 4 రూలర్స్ గురించి మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుంది. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ రూలర్స్. ఈ 4 రూలర్స్ గురించి మనం ఈ క్లాస్లో మాట్లాడతాం. ఓకేనా? ద పురాణాస్ రిఫర్ టు దెమ్ యాజ్ శ్రీ పర్వతీయ ఆంధ్రాస్. చెప్పాను కదా, పురాణాలు ఇక్ష్వాకులను ఏం పేరుతో పిలుస్తాయి? శ్రీ పర్వత ఆంధ్రాస్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. హు హెల్డ్ పవర్ ఇన్ ద రీజియన్ అరౌండ్ నాగార్జునకొండ, నాగార్జునకొండ పరిసర ప్రాంతాలు, నాగార్జునకొండ చుట్టుపక్కల ప్రాంతాలు, ప్రజెంట్ గుంటూరు దగ్గర ఉండడం అనేటటువంటిది జరిగింది. ఆ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలని కేంద్రంగా చేసుకుని పరిపాలించినటువంటి వాళ్ళే ఇక్ష్వాకులు అనే విధంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ దే దెమ్సెల్స్, అంటే ఇక్ష్వాకు రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్లో దే క్లైమ్ దట్ దే ఆర్ ఎ బ్రాంచ్ ఆఫ్ ద సెలబ్రేటెడ్ డినాసిటీ ఆఫ్ అయోధ్య టు విచ్ లార్డ్ శ్రీరామ బిలాంగ్. సో శ్రీరాముడు యొక్క రాజవంశమైనటువంటి ఇక్ష్వాకు రాజ్యం నుంచే మేము కూడా ఆవిర్భవించినటువంటి వాళ్ళమని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం అనేటటువంటి జరుగుతుంది. బట్ కానీ హిస్టారియన్స్ హ్యాడ్ మల్టిపుల్ ఒపీనియన్స్. నేను చెప్పాను కదా, భిన్నాభిప్రాయాలు చరిత్రకారుల్లో ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ప్రూవ్ ఆర్ సపోర్ట్ దిస్ పర్టిక్యులర్ వ్యూ. ఈ అభిప్రాయం సరైనదా కాదా, నిజంగా వాళ్ళు శ్రీరాముడికి చెందినటువంటి రాజవంశానికి చెందినటువంటి వాళ్ళైనా కాదా అనేటటువంటి విషయం మీద చరిత్రకారుల దగ్గర ఆధారాలు అయితే ఏమీ లేవు. But the history of Ikshvakus was written in the inscriptions found near Jaggayapeta and Nagarjunakonda, which were in Prakrit language and Brahmi script. ప్రాకృత భాషలోను బ్రహ్మి లిపి ఏదైతే ఉంటుందో దానిలోనే వీళ్ళు చాలా ఇన్స్క్రిప్షన్స్ అనేటటువంటి వేయించడం అనేటటువంటి జరిగింది. ఆ ఇన్స్క్రిప్షన్స్ని ఆధారం చేసుకొని డిఫరెంట్ హిస్టారియన్స్, చరిత్రకారులైనటువంటి డాక్టర్ భండార్కర్, Rapson and others, they believed that Ikshvakus of Andhra belonged to the Shurya Vamsha Kshatriyas of ancient Ikshvaku dynasty of North India. రాముడు ఏ రాజవంశానికి చెందినటువంటి వాడో అదే రాజవంశానికి వీళ్ళు కూడా చెందినటువంటి వాళ్ళని చెప్పి ఈ హిస్టారియన్స్ అభిప్రాయపడుతున్నారు. దేన్ని బేస్ చేసుకొని? ఇక్ష్వాకు రూలర్స్ వేయించినటువంటి, అస్క్రైబ్ చేసినటువంటి ఇన్స్క్రిప్షన్స్, శిలాశాసనాలు ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని. అర్థమైందా? బట్ దేర్ ఆర్ మల్టిపుల్ అదర్ ఒపీనియన్స్ యాజ్ వెల్. వాటి గురించి కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో దిస్ ఇక్ష్వాకుస్ ఆఫ్ ఆంధ్ర ఆర్ ఇక్ష్వాకుస్ ఆఫ్ విజయపురి, ఈ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి చాలా ఇన్స్క్రిప్షన్స్, చాలా విషయాలు చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ద ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ ద ఇక్ష్వాకు డినాసిటీ విచ్ రూల్డ్ అవర్ ఆంధ్ర after the Satavahanas were found during the excavations of Nagarjunakonda or Sri Parvata neighborhood. సో నాగార్జునకొండ ఆర్ శ్రీ పర్వతం ఏదైతే ఉంటుందో ఆ పరిసర ప్రాంతాల్లో బయటపడినటువంటి చాలా ఇవేవైతే ఉన్నాయో చాలా ఆధారాలు ఏవైతే ఉన్నాయో, పురావస్తు ఆధారాలు, అవి ఎవరి గురించి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది? ఇక్ష్వాకు డినాసిటీ గురించి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ద ఇన్స్క్రిప్షన్స్ ఫౌండ్ హియర్ స్టేటెడ్ దట్ ఇక్ష్వాకుస్ రూల్ దిస్ ఏరియా విత్ విజయపురి యాజ్ దేర్ క్యాపిటల్. ఇక్ష్వాకులు విజయపురిని క్యాపిటల్గా చేసుకొని, విజయపురిని రాజధానిగా చేసుకొని పరిపాలించారని చెప్పి చాలా ఇన్స్క్రిప్షన్స్ అనేటటువంటివి చెప్తాయి. అకార్డింగ్ టు ది ఇతిహాసాస్, ఎపిక్స్ అండ్ పురాణాస్, ఏన్షియంట్ ఇక్ష్వాకు డినాసిటీ రూల్డ్ ఓవర్ ద అప్పర్ గ్యాంగటిక్ ప్లేన్స్ ఇంక్లూడింగ్ అయోధ్య, కోసల, సాకేత జనపదాస్. ఇక్ష్వాకులు, ద మెయిన్ ఇక్ష్వాకుస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయోధ్య, కోసల అండ్ సాకేత జనపదాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిపాలించే వాళ్ళని చెప్పి చెప్పడం అనేటటువంటి రామాయణం ఏదైతే ఉంటుందో అది ఆ విధంగా చెప్తుంది. అండ్ వాయు పురాణ ఏం చెప్తుంది అంటే, ఇట్ స్టేట్స్ దట్ ఇక్ష్వాకు, వన్ ఆఫ్ ద 9 sons ఆఫ్ మను, వాజ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ డినాసిటీ. మనువు యొక్క 9 కొడుకుల్లో 1 son అయినటువంటి ఇక్ష్వాకు ఈ డినాసిటీని ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ ద లాటర్ ఎయిర్స్ ఆఫ్ ద డినాసిటీ వెంట్ టు దక్షిణాపద అండ్ ఫౌండెడ్ ఎ కింగ్డమ్ దేర్ అని చెప్పి చెప్తారు. అంటే తర్వాత పాలకులు ఎవరైతే ఉన్నారో, తర్వాత సక్సెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలక్రమేణా దక్షిణాపదానికి, సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాకి చేరుకొని ఇక్కడ ఒక డినాసిటీని ఎస్టాబ్లిష్ చేశారనే విధంగా వాయు పురాణం ఏదైతే ఉంటుందో అది మనకి చెప్పడం అనేటటువంటివి జరుగుతుంది. అర్థమైందా? సో డిఫరెంట్ వ్యూస్ అనేటటువంటివి, డిఫరెంట్ మల్టిపుల్ ఒపీనియన్స్ అనేటటువంటివి హిస్టారియన్స్లో ఉన్నాయి. ఈవెన్ దిస్ ఇన్స్క్రిప్షన్స్ కూడా మల్టిపుల్ ఒపీనియన్స్ అనేటటువంటివి మనకు చెప్తున్నాయి.
So now look at this. An important Jain work from Karnataka. So Karnataka had been a very prominent center for Jainism అని చెప్పి మనం చెప్పుకున్నాం. సో శ్రావణ బెలగొల యొక్క ఇంపార్టెన్స్ మనం చెప్పుకున్నాం. భద్రబాహు నేతృత్వంలో చంద్రగుప్త మౌర్యునితో కలిపి కొంతమంది మగధ నుంచి ఇక్కడికి రావడం అనేటటువంటిది జరుగుతుందని చెప్పి చెప్పుకున్నాం. అక్కడ రాసినటువంటి కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ జైన గ్రంథం ఏదైతే ఉందో అది ఏం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది అంటే, ఇక్ష్వాకు రాజకుమారుడు కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఒక రాజ్యం అనేటటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు విత్ క్యాపిటల్ నేమ్డ్ ప్రతిపాలపుర. ప్రతిపాలపుర ఈజ్ అన్ ఏన్షియంట్ నేమ్ ఫర్ ప్రెజెంట్ డే భట్టిప్రోలు. ప్రజెంట్ డే భట్టిప్రోలు ఏదైతే ఉంటుందో దాని యొక్క పాత పేరే ప్రతిపాలపురాగా కొంతమంది హిస్టారియన్స్ చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఇన్స్క్రిప్షన్స్ ఫౌండ్ హియర్ స్టేట్ దట్ ఎ కింగ్ కాల్డ్ కుబీరక రూల్ దిస్ ఏరియా హు బిలాంగ్ టు ఇక్ష్వాకు డినాస్టీ. ఇక్ష్వాకు సామ్రాజ్యానికి చెందినటువంటి కుబీరక అనేటటువంటి ఒక వ్యక్తి ఈ పర్టికులర్ రీజియన్ని పరిపాలించాడనే విధంగా మనకు కొన్ని శిలాశాసనాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తాయి. అండ్ ప్రామినెంట్ హిస్టారియన్స్ లైక్ బర్జన్ అండ్ దాంతోపాటు కాల్డ్వెల్, రాప్స్ అండ్ బ్రిటిష్ హిస్టారియన్స్ దే ఆర్గ్యూ దట్ ఎ బ్రాంచ్ ఆఫ్ ద ఏన్షియంట్ ఇక్ష్వాకుస్ ఆఫ్ నార్త్ ఇండియా కేమ్ టు ద సౌత్ అండ్ ఫౌండెడ్ ఎనదర్ కింగ్డమ్ దేర్. సో వాళ్ళు ఏం చెప్తారు, సో ఏన్షియంట్ ఇండియాలో ఉండేటువంటి మహాజనపదాలను రూల్ చేసినటువంటి పురాణాలు ఇతిహాసాల్లో మెన్షన్ చేసినటువంటి ఇక్ష్వాకు రాజవంశీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దక్షిణాపదానికి వచ్చి ఇక్కడ కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఒక రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశారని చెప్పి ఈ హిస్టారియన్స్ చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఇన్ దిస్ ప్రాసెస్ దే ఫాట్ విత్ లోకల్ మైనర్ కింగ్డమ్స్ అండ్ రేసెస్ ఆల్సో. సో ఇక్కడ ఒక నూతనమైనటువంటి డినాస్టీని ఎస్టాబ్లిష్ చేయడానికి, సో అప్పుడు బలహీనంగా ఉన్నటువంటి శాతవాహనులతోనూ ఇతర తెగల వాళ్ళతోనూ ఇతర చిన్న చిన్న రాజ్యాల వాళ్ళతోనూ చిన్న చిన్న చీఫ్స్తోనూ వాళ్ళు పోరాటం చేసి వాళ్ళందరినీ ఓడించి ఫైనల్లీ ఇండిపెండెంట్ ఇక్ష్వాకు డినాస్టీని ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సోవరెన్ ఇక్ష్వాకు డినాస్టీని ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటి జరుగుతుంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఓకేనా, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడాలి. సో బట్ సమ్ స్కాలర్స్, కొంతమంది హిస్టారియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఇక్ష్వాకుస్ ఆఫ్ ఆంధ్ర వేరు, వెరాజ్ ఇక్ష్వాకుస్ దట్ మెన్షన్డ్ ఇన్ ఏన్షియంట్ టెక్స్ట్, సో వాళ్ళు వేరు అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఈ ఇక్ష్వాకుస్ ఆఫ్ ఆంధ్ర ఎవరైతే ఉన్నారో దే వర్ ఒరిజినలీ బిలాంగ్ టు దక్షిణాపద. దక్షిణాపదంలోనే పుట్టి దక్షిణాపదంలోనే పెరిగి దక్షిణాపదంలోనే బతుకు సాగించినటువంటి వాళ్ళు అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దే ఆర్ సదరన్ ఇండియన్ రేస్ అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. దే ఆర్ అనార్యన్స్, ఆర్యులు కానటువంటి వాళ్ళని చెప్పి కొంతమంది స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో దే యూస్ టు స్పీక్ ప్రాబబ్లీ కన్నడ ఆర్ తమిళ్ లేదా ఈ రెండు భాషలు కలిపి ఉన్నటువంటి ఒక డిస్టింక్టివ్ లాంగ్వేజ్, దేశీ లాంగ్వేజ్ వీళ్ళు మాట్లాడే వాళ్ళని చెప్తారు. సో వాట్ ఈజ్ ద లాజిక్, వాట్ వాజ్ ద రీజనింగ్ బిహైండ్ దిస్ ఒపీనియన్ అంటే, ద వర్డ్ ఇక్ష్వాకు ఇస్ ఎ సాంస్క్రిట్ వర్డ్ విచ్ సింప్లీ మీన్ షుగర్ కేన్. దాని అర్థం ఏంటి అంటే చెరుకుగడ అని అర్థం. సో ఏం చెప్తారు, ఈస్టర్న్ డెక్కన్ రీజియన్ అండ్ ద సదరన్ పార్ట్ ఆఫ్ వింధ్యాసాత్పుర పర్వతాలు ఏవైతే ఉంటాయో వాటికి దక్షిణ భాగాన చాలామంది ట్రైబల్ పీపుల్, తెగల వాళ్ళు నివసించేవాళ్ళు. దే యూస్ టు ఫాలో సంథింగ్ కాల్డ్ యానిమిజం. యానిమిజం ఇస్ ఎ టైప్ ఆఫ్ రిలీజియస్ బిలీఫ్. సో దానిలో భాగంగా వాళ్ళు యానిమల్స్ అండ్ ట్రీస్ని పూజించేవాళ్ళు అనమాట. సో యానిమల్స్ అండ్ ట్రీస్ నేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు పెట్టుకోవడం వల్ల, అంటే ఒక ట్రీ నేమ్ని, ఒక మొక్క నేమ్ని వాళ్ళ డినాస్టీ నేమ్గా పెట్టుకోవడం వల్ల వాళ్ళు మేబీ ట్రైబల్ పీపుల్కి చెందినటువంటి వాళ్ళు అని కొంతమంది హిస్టారియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభిప్రాయపడ్డం అనేటటువంటి జరుగుతుంది. సో ద ఆరిజిన్ ఆఫ్ దిస్ డినాస్టీ మైట్ హ్యావ్ బీన్ ఫ్రమ్ ఎ ట్రైబల్ రేస్. చెప్పాను కదా, ఈ ట్రైబల్ రేస్కి చెందినటువంటి వాళ్ళు, ఈ జాతికి చెందినటువంటి వాళ్ళు అని అభిప్రాయపడ్డం అనేటటువంటి జరుగుతుంది. హవెవర్, అయినప్పటికీ మెనీ హిస్టారియన్స్ బిలీవ్ దట్ ద ఇక్ష్వాకుస్ ఆఫ్ ఆంధ్ర ఆరిజినేటెడ్ ఇన్ ద దక్షిణాపదంలోనే పుట్టినటువంటి వాళ్ళు. సో ది స్ప్రెడ్ దేర్ roots to entire southern part of India and they were influenced by Sanskrit language. సో వాళ్ళు డౌన్ సౌత్ ఏదైతే ఉంటుందో సౌత్కి విస్తరించడం అనేటటువంటి జరిగింది దక్షిణాపదంలోనే పుట్టి. అండ్ దాంతోపాటు వాళ్ళు సంస్కృత భాష ఏదైతే ఉంటుందో దానికి చాలా దగ్గరగా తీసుకోవడం అనేటటువంటి సంస్కృత భాష ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు ఇది చేయడం అనేటటువంటి జరిగిందని మనకి చెప్తున్నారన్నమాట. అంటే వాళ్ళు ప్యాట్రాన్ చేయడం అనేటటువంటి జరిగిందని చెప్తున్నారు. అండ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ యజ్ఞశ్రీ శాతకర్ణి చెప్పాను, ద లాస్ట్ గ్రేట్ రూలర్ ఆఫ్ శాతవాహనాస్, దట్ ఈస్ యజ్ఞశ్రీ శాతకర్ణి తర్వాత ఏ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్, స్టేట్ ఆఫ్ కేవ్స్ ప్రివైల్డ్ ఇన్ ద శాతవాహన కింగ్డమ్. శాతవాహన రాజ్యంలో ఒక గందరగోళ పరిస్థితి అనేటటువంటిది ఏర్పడింది.
సో మైనర్ డినాస్టీస్ అండ్ సమ్ ఫ్యూడేటరీస్ ఎవరైతే ఉన్నారో శాతవాహనుల యొక్క సామంతులు, వాళ్ళు ఈ పర్టికులర్ సిచ్యువేషన్, ఈ కన్ఫ్యూజ్డ్ అండ్ కేయోటిక్ సిచ్యువేషన్ని ఆపర్చునిటీగా, అవకాశంగా చేసుకొని వాళ్ళు తమ ఇండిపెండెన్స్ని అసెప్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. వాళ్ళ స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం అనేటటువంటిది జరిగింది. వాళ్ళు ఇండిపెండెంట్ కింగ్డమ్స్గా ఏర్పాటు అవ్వడం అనేటటువంటిది జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరు? ఇక్ష్వాకులు ఎవరైతే ఉన్నారో ఇక్ష్వాకులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. నెక్స్ట్ చూడండి. సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రూలర్ హూ అసెప్టెడ్ హిజ్ ఇండిపెండెన్స్ after the downfall of Satavahanas was the first Ikshvaku king and the founder of the Ikshvaku dynasty, that is Vasishti Putra Sri Shantamula లేదా వాసిష్ఠి పుత్ర శాంతముల అనేటటువంటి పేరు కూడా ఈయనకు ఉండడం అనేటటువంటిది జరిగిందనమాట. ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకు డినాస్టీ. ఓకేనా? మొత్తం ఎంతమంది అండి ఇక్ష్వాకు రూలర్స్? ఏ టోటల్ ఆఫ్ 7 కింగ్స్ మొత్తం 100 years రూల్ చేశారని చెప్పి మనకి పురాణాలు ఏవైతే ఉంటాయో అవి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ 4 of them, ఈ 7లో 4 దేవర్ మెన్షన్డ్ ఇన్ వేరియస్ ఇన్స్క్రిప్షన్స్, వేరు శిలాశాసనాల్లో వాళ్ళని మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఈ 4 కలిపి 68 ఏళ్ళు పరిపాలిస్తే తర్వాత 3 30 ఏళ్ల కాలం పాటు పరిపాలించడం అనేటటువంటిది జరిగింది. లేటర్ దీస్ పీపుల్ వర్ రిప్లేస్డ్ బై బృహత్పలాయనాస్, సాలంకాయనాస్ ఎట్సెట్రా. ఓకేనా? చూడండి, దేర్ వర్ అప్రాక్సిమేట్లీ 4 provinces ఇన్ ద ఇక్ష్వాకు కింగ్డమ్. ఇక్ష్వాకు రాజ్యంలో మొత్తం 4 provinces అనేటటువంటి ఉండేవంట. 4 భాగాలుగా వాళ్ళ రాజ్యం అనేటటువంటిది విడిపోయిందనమాట. ఈ 4 భాగాల్ని 4 different dynasties, అంటే ఇక్ష్వాకుల యొక్క సామంత రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అవి రూల్ చేయడం అనేటటువంటి జరిగింది. ఈ 4 different dynasties, ఒకరు పుగియాస్ అయితే, సెకండ్ హిరణ్యకాస్, 3వది ధనికాస్, 4వది కులహలాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్ష్వాకుస్ ఆల్వేస్ యూస్ టు గెట్ ఇన్ టు మ్యాట్రిమోనియల్ ఎలియన్సెస్ విత్ దీస్ 4 kingdoms. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ మీద రెబల్ చేయకుండా, ఇక్ష్వాకుల మీద తిరగబడకుండా, ఇక్ష్వాకుల మీద దండయాత్రలు కానీ యుద్ధాలు ప్రకటించకుండా వీళ్ళతో చాలా కలుపుగోలుగా ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళతో వివాహ సంబంధాలకు కూడా వెళ్ళడం అనేటటువంటి జరిగింది. ఇక్ష్వాకు రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రాకుమారుల్ని ఈ పర్టికులర్ డినాస్టిక్స్ చెందినటువంటి రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం కూడా జరిగేదనే విధంగా మనకి డిఫరెంట్ ఆధారాలు అనేటటువంటి సోర్సెస్ అనేటటువంటివి చెప్తున్నాయి. తర్వాత ఈ పుగియాస్, హిరణ్యకాస్, ధనికాస్ అండ్ కులహలాస్ ప్లేస్లో ఆనందాస్, బృహత్పలాయనాస్, సాలంకాయనాస్, విష్ణుకుండిన్స్ వీళ్ళందరూ రావడం అనేటటువంటిది జరిగింది. సో ఇక్ష్వాకు డినాస్టీ అనేటటువంటిది పతనమైన తర్వాత క్లాసెస్లో మనం వీళ్ళ గురించి మాట్లాడతాం. ముఖ్యంగా విష్ణుకుండిన్స్ గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. అర్థమైందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మొత్తానికి ఇక్ష్వాకు డినాస్టీ యొక్క ఫౌండర్ ఎవరు? ఇక్ష్వాకు డినాస్టీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? వాసిష్ఠి పుత్ర శ్రీశాంతముల లేదా శాంతముల 1 అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు అకార్డింగ్ టు పురాణాస్ దెర్ వర్ 7 ఇంపార్టెంట్ ఇక్ష్వాకు రూలర్స్ హూ రూల్డ్ ఓవర్ 100 years, నియర్లీ 1 శతాబ్దం పాటు పరిపాలించారు. ఈ 7గురిలో 4 మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్స్, వాళ్ళు 68 ఏళ్ళు పరిపాలిస్తే 4 కలిపి మిగిలిన 3 30 years రూల్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ దిస్ ఇక్ష్వాకుస్ కింగ్డమ్ ఏదైతే ఉంటుందో ఇక్ష్వాకు కింగ్డమ్ 4 provincesగా డివైడ్ అవ్వడం అనేది జరిగింది. ఈ 4 provincesని 4 different dynasties రూల్ చేసేవి. ఒకరు పుగియాస్, సెకండ్ హిరణ్యకాస్, ధనికాస్, కులహలాస్. పుగియాస్, హిరణ్యకరాస్, ధనికాస్, కులహలాస్, దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ 4 feudatory families ఆఫ్ ఇక్ష్వాకుస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరికీ అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, పొలిటికల్ హిస్టరీ ఆఫ్ ఇక్ష్వాకుస్ గురించి మాట్లాడదాం. అంటే మనం ఫస్ట్ రూలర్ అయినటువంటి ద ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకు డినాస్టీ అయినటువంటి వాసిష్ఠి పుత్ర శ్రీశాంతమునుడు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. ప్రిలిమ్స్కి మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్, వినాలి నాన్న. సో నౌ లెట్ us look at the first ruler of Ikshvakus, or the founder of Ikshvakus, వాసిష్ఠి పుత్ర శ్రీశాంతముల లేదా వాసిష్ఠి పుత్ర శాంతముల లేదా వాసిష్ఠి పుత్ర శాంతముల అని చెప్పి పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద నేమ్ ఆఫ్ వాసిష్ఠి పుత్ర శ్రీశాంతముల, మీకు క్లియర్గా ఇక్కడ ఏంటి, శాతవాహనులు ఫాలో అయినటువంటి మెట్రోనైమిక్ ట్రెడిషన్ ఏదైతే ఉంటుందో అది మీకు కనిపిస్తుంది. అంటే తల్లి యొక్క పేరు ఏదైతే ఉంటుందో దాన్ని ప్రిఫిక్స్గా తగిలించుకునేటటువంటి, ప్రిఫిక్స్గా యాడ్ చేసుకునేటటువంటి ట్రెడిషన్ ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇట్ వాస్ క్వైట్ క్లియర్ దట్ దీస్ పర్టిక్యులర్ ఇక్ష్వాకుస్ దే ఫాలోడ్ మెనీ పాలసీస్ ఆఫ్ శాతవాహనులు యొక్క చాలా ట్రెడిషన్, సంప్రదాయాలని అండ్ చాలా పాలసీస్ని కూడా వీళ్ళు ఫాలో అవ్వడం అనేటటువంటి జరిగిందని చెప్పి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. And the earliest known king of the dynasty was Vasishti Putra Sri Shantamula. He came into prominence in the second quarter of 3rd century AD.
క్రీస్తు శకం 3వ శతాబ్దం ఏదైతే ఉందో, క్రీస్తు శకం 3వ శతాబ్దం యొక్క 2వ అర్ధభాగంలో ఆయన దీనిలోకి రావడం అనేటటువంటిది జరిగింది. ఆయన ప్రామినెన్స్లోకి రావడం అనేటటువంటిది జరిగింది. ది లాస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహనాస్ అయినటువంటి పులోమావి థర్డ్ ఎవరైతే ఉన్నారో, 3వ పులోమావిని ఓడించి ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి వాసిష్ఠీపుత్ర శ్రీశాంతములుడిగా మనం చెప్పుకోవచ్చు. He can be called as the founder of this particular dynasty, but very little is known about his empire. కానీ ఇతని యొక్క పరిపాలనా కాలం గురించి చాలా తక్కువ హిస్టారియన్స్కి తెలుసు అన్నమాట. చాలా తక్కువ ఆధారాలు అనేటటువంటివి లభ్యమవుతున్నాయి. ఈజ్ ఎ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ హిందూయిజం లేదా వేదిక్ రిలీజియన్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇతని కాలం నాటి ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చెప్తున్నాయంటే, ఇతను డిఫరెంట్ వేదిక్ రిచువల్స్, చాలా యజ్ఞయాగాదులు అనేటటువంటివి జరిపించారంట. అశ్వమేధ యాగము, రాజసూయ యాగము, వాజపేయ యాగాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆయన చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఛాంపియన్ ఆఫ్ బ్రాహ్మణిక్ రిలీజియన్ అని చెప్పి మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? హీ ప్రొక్లైమ్డ్ ఇండిపెండెన్స్ బై పెర్ఫార్మింగ్ అశ్వమేధ సాక్రిఫైస్. అశ్వమేధ యజ్ఞం ఏదైతే ఉంటుందో అది చేసి ఈయన తన యొక్క స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం అనేటటువంటిది జరిగింది నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ శాతవాహనాస్ చెప్పేటప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ అశ్వమేధ యాగ, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ రాజసూయ యాగ, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ వాజపేయ యాగ అనేటటువంటి విషయాల్ని నేను చెప్పాను. అవునా? రైట్. సో రైట్ ఆఫ్టర్ ప్రొక్లైమింగ్ హిజ్ ఇండిపెండెన్స్ హీ పెర్ఫార్మ్డ్ హిస్ సాక్రిఫైస్ నేమ్డ్ అశ్వమేధ యాగ. అండ్ దాంతోపాటు ఇతను ఒక బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. హిజ్ క్వీన్ నేమ్ వచ్చేసి, అతను పట్టపురాణి పేరు వచ్చేసి మాధురీదేవిగా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ శాంతముల వాజ్ ఎ స్టాంచ్ హిందూ ఫాలోవర్, స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ బ్రాహ్మణిక్ ఆర్ వేదిక్ రిలీజియన్. బిసైడ్స్ అశ్వమేధ యాగ, అశ్వమేధ యాగాతో పాటు హీ పెర్ఫార్మ్డ్ మెనీ అదర్ వేదిక్ సాక్రిఫైసెస్ యాజ్ వెల్. వన్ ఈజ్ రాజసూయ యాగ, సెకండ్ వన్ ఈజ్ వాజపేయ యాగ. సో ఇలాంటివి కూడా ఆయన పెర్ఫార్మ్ చేయడం అనేటటువంటిది జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో శాతవాహనాస్ డిక్లైన్కి ఇంకొక ఇంపార్టెంట్ కారణం ఏంటి అంటే, దీస్ లేటర్ శాతవాహన రూలర్స్ బుద్ధిస్ట్ మాంగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడు ఎవరైతే ఉన్నారో ఆయన కోసం ఒక మహావిహారాన్ని నిర్మించడం కానీ, ఆయన్ని తన కోర్ట్ పోయిట్గా చేసుకోవడం వల్ల బ్రాహ్మణిక్ అగ్రెషన్కి, బ్రాహ్మణిక్ స్ట్రాంగ్ రియాక్షన్కి విక్టిమ్స్ అయ్యారు లేటర్ శాతవాహన రూలర్స్. అందుకే ఆ తప్పు మళ్ళీ జరగకుండా వాసిష్ఠీపుత్ర శ్రీశాంతముల బ్రాహ్మణిజం మరియు వేదిక్ రిలీజియన్స్ని బాగా ప్యాట్రనైజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ రిమెంబర్, వాసిష్ఠీపుత్ర శ్రీశాంతములుడికి 2 సిస్టర్స్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు. ఒకరి పేరు శాంతశ్రీ అయితే సెకండ్ వన్ నేమ్ హర్మశ్రీ లేదా హర్మ్యశ్రీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 సిస్టర్స్ ఎవరెవరు? ఒకరు శాంతశ్రీ, రెండవ వాళ్ళు ఎవరు? హర్మశ్రీ లేదా హర్మ్యశ్రీ. ద ఎల్డెస్ట్ వన్, ఇద్దరిలోనూ పెద్దమ్మాయి అయినటువంటి శాంతశ్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడ బుద్ధిజంని ఫాలో అవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ నాగార్జున కొండ దగ్గర ఆవిడ ఒక మహాచైత్య, చైత్య అంటే ఏంటి? బుద్ధిస్ట్ టెంపుల్ లేదా ప్రేయర్ హాల్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేటటువంటిది జరిగింది. ఒక మహా చైత్యాన్ని నాగార్జున కొండలో ఆవిడ నిర్మించడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఎవరండి? సో వాసిష్ఠీపుత్ర శ్రీశాంతముల యొక్క పెద్ద చెల్లి అయినటువంటి శాంతశ్రీ. ఓకేనా? సో ఈయన బ్రాహ్మణిజం ఏదైతే ఉంటుందో, ఈయన హిందూయిజంని బాగా ఫాలో అయినప్పటికీ ఇతని సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం బుద్ధిజంకి చాలా పెద్దపీట వేయడం అనేటటువంటిది జరిగింది నాన్న. ఓకేనా? నెక్స్ట్ చూడండి. అండ్ ఎల్డర్ సిస్టర్ శాంతశ్రీ, షీ వాజ్ మ్యారీడ్ టు స్కందశ్రీ. ఆవిడ యొక్క భర్త పేరేంటి? స్కందశ్రీ, హూ వాజ్ ద కమాండర్ ఇన్ చీఫ్ అండ్ ఫ్యూడేటరీ బిలాంగింగ్ టు పుగియా ఫ్యామిలీ. మొత్తం ఇక్ష్వాకు డినాస్టీ, ఇక్ష్వాకు కింగ్డమ్ అనేటటువంటిది 4 ప్రావిన్సెస్గా డివైడ్ అయిందని చెప్పి చెప్పుకున్నాం. ఈచ్ ప్రావిన్స్ వాజ్ రూల్డ్ బై డిఫరెంట్ డినాస్టీస్, ఫ్యూడేటరీ డినాస్టీ. సామంత రాజులు పరిపాలించేవాళ్ళు, సామంత రాజవంశాలు పరిపాలించేవి 4 ప్రావిన్సెస్ని. ఆ 4 ఫ్యూడేటరీ ఫ్యామిలీస్ అనేటటువంటివి ఏంటి? 1 పుగియా, సెకండ్ వన్ వచ్చేసి హిరణ్యక, థర్డ్ వన్ వచ్చేసి ధనిక, ఫోర్త్ వన్ వచ్చేసి కులహాల. వెరీ 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 ఇంపార్టెంట్. అందులో పుగియా ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి, సో ఆ రూలర్ హూ యాక్టెడ్ యాజ్ ద కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇక్ష్వాకుస్, సో ఆయనకి తన సొంత చెల్లినిచ్చి పెళ్లి చేయడం అనేటటువంటి జరిగింది. ఎనదర్ సిస్టర్ అయినటువంటి, ఇంకొక చెల్లి అయినటువంటి హర్మ్యశ్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడకి 2 డాటర్స్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట. 2 కూతుర్లు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఒకరు వాపిశ్రీ అయితే రెండవ వాళ్ళు షష్ఠిశ్రీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు.
ద కింగ్స్ డాటర్ అంటే వాసిష్ఠీ పుత్ర శ్రీశాంతముల ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క డాటర్ని ఎవరికిచ్చి పెళ్లి చేయడం అనేటటువంటి జరిగింది, అతని రాజ్యానికి మహాదండ నాయకుడిగా పనిచేసినటువంటి ఇంకొక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడం అనేటటువంటి జరిగింది. హీ బిలాంగ్ టు ఏ నోబుల్ ఫ్యామిలీ నేమ్డ్ ధనకాస్. చెప్పాను 4 ప్రావిన్సెస్ని రూల్ చేసినటువంటి 4 డినాసిటీస్లో పుగియాస్ ఒకరు, అండ్ సెకండ్ వన్ వచ్చేసి హిరణ్యకాస్, ధనకాస్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి కులహాలాస్. సో ధనకాస్కి చెందినటువంటి ఒక వ్యక్తికి ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. సో అందుకే శ్రీశాంతములుడు చాలా తెలివిగా, వాట్ డస్ సింప్లీ ఎగ్జాంప్లిఫై, హీ వాంటెడ్ టు ఫోర్జ్ గుడ్ రిలేషన్స్ విత్ హిస్ ఫ్యూడేటరీస్ బై ప్రాక్టీసింగ్ మ్యాట్రిమోనియల్ ఎలియన్సెస్, రైట్. సో వాళ్ళతో వివాహిక సంబంధాలు, వైవాహిక సంబంధాల ద్వారా వాళ్ళతో గుడ్ రిలేషన్స్ అనేటటువంటివి ఆయన మెయింటైన్ చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. అండ్ ఈ డొనేటెడ్ ల్యాక్స్ ఆఫ్ కౌస్ అండ్ ల్యాండ్. సో చాలా ఆవులని అండ్ దాంతోపాటు భూమిని అండ్ బంగారాన్ని బ్రాహ్మణులకి దానం ఇవ్వడం అనేటటువంటి జరిగింది. బ్రాహ్మణులకి చాలా అగ్రహారాలని దానం ఇవ్వడం అనేది జరిగింది. సో అందుకే ఈయనకు ఉన్నటువంటి టైటిల్ ఏంటి అంటే మహాదానపతి అనేటటువంటి టైటిల్ ఉండడం అనేటటువంటి జరిగింది. ఇతనికి ఒక ఉన్నటువంటి ఇంపార్టెంట్ టైటిల్ ఏంటి, మహాదానపతి అనేటటువంటి టైటిల్ ఉండడం అనేటటువంటి జరిగింది. అండ్ ఈజ్ ఎ స్టాంచ్ డివోట్ ఆఫ్ విరూపాక్షపతి అమ్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్. విరూపాక్ష ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ శివ. సో శివుని యొక్క ఒక రూపమైనటువంటి విరూపాక్షునికి సో ఆయన చాలా భక్తి పారవస్యాలతో పూజించడం అనేటటువంటిది జరిగింది. సో మరి వాసిష్ఠీపుత్ర శ్రీశాంతముల ఎవరైతే ఉన్నారో ఆయన తర్వాత ఎవరు వచ్చారంటే హీ వాజ్ సక్సీడెడ్ బై హిజ్ ఓన్ సన్ వీరపురుష దత్త. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. సో వీరపురుష దత్త ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ఆల్ ఇక్ష్వాకు రూలర్స్. సో వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆయన గురించి కూడా కొద్ది నిమిషాల్లో మనం మాట్లాడతాం. సో ల్యాండ్ కల్టివేషన్ కోసం సో ఈయన వాసిష్ఠీపుత్ర శ్రీశాంతముల చాలా అంటే నాగళ్లను అండ్ దాంతోపాటు కౌస్ అంటే ఆవులను వీటిని ఫార్మర్స్కి దాన ధర్మాలు అనేటటువంటివి చేసేవాడు. సో అందుకే ఆయనకు మహాదానపతి అనేటటువంటి టైటిల్ కూడా ఉండేది. మరియు ఇతని కాలానికి చెందినటువంటి అశ్వమేధ వేదిక ఏదైతే ఉంటుందో, అశ్వమేధ యజ్ఞాన్ని పెర్ఫామ్ చేసినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది నాగార్జున కొండలో రీసెంట్గా బయటపడడం అనేటటువంటిది కూడా జరిగింది. ఓకేనా. అమరావతికి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఈ నాగార్జున కొండ ఉండడం అనేటటువంటిది జరిగింది. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బార్డర్లో నాగార్జున కొండ అనేటటువంటిది ఉంటుంది. విచ్ వాజ్ ప్రెజెంట్ ఇన్ ప్రెజెంట్ డే పల్నాడు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం డీటెయిల్గా మాట్లాడదాం వీరపురుష దత్తుని గురించి. హీ వాజ్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ఇక్ష్వాకుస్. జాగ్రత్తగా వినండి. సో వీరపురుష దత్త ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద గ్రేటెస్ట్ ఇక్ష్వాకు కింగ్ హు రూల్డ్ ఫర్ అరౌండ్ 20 years. మొత్తం 20 ఏళ్ళు ఈయన పరిపాలించడం అనేటటువంటి జరిగింది. The founder of Ikshvaku dynasty, Vasishthiputra Srishantamula, was actually followed by his own son. His name is Veerapurusha Datta. ఇతనికి ఇంకొక టైటిల్ ఏంటి అంటే అశోక ఆఫ్ సౌత్ అనేటటువంటి టైటిల్ కూడా ఉండడం అనేటటువంటి జరిగింది. దక్షిణ భారతదేశ అశోకుడు అనేటటువంటి బిరుదు కూడా ఆయనకు ఉండడం అనేటటువంటి జరిగింది. ఎందుకు ఆ బిరుదు ఉంది అని చెప్పి ఇంకొద్ది నిమిషాల్లో మనం మాట్లాడదాం. ఓకేనా. సో బుద్ధిజం వాజ్ డెవలప్డ్ ఇన్ సౌత్ ఇండియా డ్యూరింగ్ హిస్ పీరియడ్. ఇతని సమయంలోనే సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో బౌద్ధ మతం ఏదైతే ఉంటుందో అది చాలా ప్రాచుర్యంలోకి రావడం అనేటటువంటి జరిగింది. అన్లైక్ హిస్ ఫాదర్ హు వాజ్ ద స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ హిందూయిజం, వీరపురుష దత్త యాక్చువల్లీ ప్యాట్రనైజ్డ్ బుద్ధిజం విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హిస్ వైఫ్. అతని యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఈయన బుద్ధిజంని ప్యాట్రనైజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా. సో ఇతని యొక్క సమయం ఏదైతే ఉందో వీరపురుష దత్తుని యొక్క సమయాన్ని గోల్డెన్ ఏజ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్ర బుద్ధిజం అని చెప్పి చెప్తారండి. ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల్లో బుద్ధిజం అనేటటువంటిది విరివిగా ఎదగడంలో ప్రాచుర్యంలోకి రావడంలో ఈయన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. కాబట్టి ఇతన్ని మనం అశోక ఆఫ్ సౌత్, అశోకుడు ఎలా అయితే బుద్ధిజంని చాలా బాగా ప్యాట్రనైజ్ చేయడం అనేది జరిగిందో అతనితో సమానంగానే బుద్ధిజంని ఈయన చాలా గొప్పగా ప్యాట్రోన్ చేయడం అనేటటువంటి జరిగింది. కాబట్టి ఈయన అశోక ఆఫ్ సౌత్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ జస్ట్ లైక్ హిస్ ఫాదర్, ఈవెన్ వీరపురుష దత్త హీ స్ట్రెంథెన్డ్ హిస్ కింగ్డమ్ త్రూ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్. వైవాహిక సంబంధాల ద్వారా తన యొక్క రాజ్యాన్ని బలోపేతం చేసేటటువంటి ప్రయత్నం చేశాడు వీరపురుష దత్తుడు ఎవరైతే ఉన్నారో ఆయన. అర్థమైందా. తన ఇద్దరు అత్తమ్మలు ఎవరైతే ఉన్నారో వాసిష్ఠీపుత్ర శ్రీశాంతములని యొక్క సిస్టర్స్, ఒకరు శాంతిశ్రీ ఇంకొకరు హర్మ్యశ్రీ, వీళ్ళు ఇద్దరి యొక్క డాటర్స్ 3 daughtersని ఈయన పెళ్లి చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. బట్ కానీ ఇతని యొక్క చీఫ్ క్వీన్ ఎవరు, రుద్ర భట్టారికమ్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్. రిమెంబర్, రుద్ర దమనిక వేరు, రుద్ర భట్టారిక వేరు.
రుద్ర దమనిక యొక్క హస్బెండ్ ఎవరు? శాతవాహన రూలర్ అయినటువంటి వాసిష్ఠి పుత్ర శివశ్రీ శాతకర్ణి, 25th రూలర్ ఆఫ్ శాతవాహనాస్. వెరీ 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 ఇంపార్టెంట్. సో రుద్ర దమన్ హూ ఇస్ ఎ శాఖ రూలర్, ఆయన ఏం చేయడం అనేటటువంటి జరిగింది, తన కుమార్తె అయినటువంటి రుద్రదమనికని శివశ్రీ శాతకర్ణికి ఇచ్చి పెళ్లి చేశానని చెప్పి తన అల్లుడిని దక్షిణాపదాధిపతి అని చెప్పి జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ లేదా గిర్నార్ ఇన్స్క్రిప్షన్లో చెప్పడం అనేటటువంటిది జరిగింది. రుద్ర భట్టారిక వేరు, రుద్ర దమనిక వేరు, గుర్తుపెట్టుకోవాలి. రుద్ర భట్టారిక యొక్క హస్బెండ్ ఎవరు? వీరపురుషదత్త. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వీరపురుషదత్తని యొక్క డాటర్స్ అయినటువంటి కొండబలిసిరి లేదా కొడబలిసిరి వాజ్ మ్యారీడ్ టు ద రూలర్ ఆఫ్ బన్వాసి ఇన్ కర్ణాటక. అతని యొక్క కుమార్తెను కర్ణాటక రూలర్కి ఇచ్చి పెళ్లి చేయడం అనేటటువంటి జరిగింది. దట్ గాయ్ బిలాంగ్ టు చూతు ఫ్యామిలీ, ఏ కింగ్ నేమ్డ్ శివస్కంద నాగ శాతకర్ణి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాట్రిమోనియల్ రిలేషన్స్లోకి వెళ్ళడం అనేటటువంటిది జరిగిందనమాట. ఎవరండి? దిస్ పర్టిక్యులర్ ఇక్ష్వాకుస్. జస్ట్ లైక్ హిస్ ఫాదర్, హీ ఆల్సో వెంట ఇన్ టు మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ విత్ దేర్ ఫెలో రూలర్స్ అనమాట. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళ కింగ్డమ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రెంథన్ చేసుకోవడానికి. అండ్ హిస్ పీరియడ్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ గోల్డెన్ ఎరా ఫర్ బుద్ధిజం. బుద్ధిజంకి గోల్డెన్ ఎరాగా ఇతని యొక్క పీరియడ్ని చెప్పడం అనేటటువంటిది జరిగిందనమాట. గయా వాజ్ అబోర్డ్ ఫర్ హీనాయానా బుద్ధిస్ట్. నాగార్జున కొండ హ్యాస్ బికమ్ హోలీ ప్లేస్ ఫర్ మహాయానా బుద్ధిస్ట్. సో బుద్ధిజంలో హీనాయాన, మహాయాన, వజ్రాయాన అనేటటువంటి 3 సెక్ట్స్ ఉంటాయని చెప్పి మనం ఆల్రెడీ శాతవాహనాస్ చెప్పినప్పుడు చెప్పుకున్నాం. హీనాయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజంకి వెరీ ఇంపార్టెంట్ సెంటర్గా ఏముండడం అనేటటువంటి జరిగింది? బుద్ధగా. అయితే మహాయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజంకి నాగార్జున కొండ అనేటటువంటిది చాలా 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 పేరు తెచ్చుకోవడం అనేటటువంటిది జరిగింది. ముఖ్యమైనటువంటి కేంద్రంగా వర్ధిల్లడం అనేటటువంటిది జరిగిందనమాట. అర్థమైందా? సో దిస్ వీరపురుష దత్తునికి ట్రెజరర్ ఎవరైతే ఉంటారో, అంటే భాండాగారికుడు ఎవరైతే ఉంటారో, ఆయన పేరు బోధి శర్మ అనమాట. సో ఈ బోధి శర్మ యొక్క కోడలైనటువంటి ఉపాసిక బోధసిరి ఎవరైతే ఉన్నారో ఆవిడ చాలా బుద్ధిస్ట్ చైత్యాస్ అండ్ విహారాస్ని నిర్మించడం అనేటటువంటిది జరిగింది. షీ ఈజ్ ఎ వెరీ నోటబుల్ బుద్ధిస్ట్ ప్యాట్రాన్గా మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? సో మనం ఆల్రెడీ చెప్పాం, వీరపురుష దత్తుడు తన ఆంట్స్ యొక్క డాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. సో ఈవెన్ దోస్ క్వీన్స్ ఎవరైతే ఉన్నారో దే ప్యాట్రనైజ్డ్ బుద్ధిజం. వాళ్ళు బుద్ధిజంని ప్యాట్రనైజ్ చేయడం అనేటటువంటి జరిగింది. మేడ్ లావిష్ డొనేషన్స్ టు బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్. బుద్ధిస్ట్ విహారాస్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా కట్టించడం అనేటటువంటిది జరిగింది. వాటి కోసం చాలా ఖర్చు పెట్టడం అనేటటువంటిది జరిగింది. అండ్ వన్ అమాంగ్ దెమ్ వాజ్ ద రాయల్ ట్రెజరర్ బోధి శర్మాస్ నీస్ నేమ్డ్ ఉపాసిక బోధిశ్రీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? సో రాజ కుటుంబీకులు అండ్ రాజుకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బుద్ధిజంని చాలా ప్యాట్రనైజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు, కింగ్ యొక్క ట్రెజర్ అయినటువంటి బోధి శర్మ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క కోడలైనటువంటి ఉపాసిక బోధసిరి ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా చాలా బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్కి డొనేషన్స్ అనేటటువంటి ఇవ్వడం జరిగిందన్నమాట. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. నెక్స్ట్ చూడండి. అండ్ ఈ బోధి శర్మ యొక్క కోడలైనటువంటి ఉపాసిక బోధిశ్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడ బుద్ధిజంని ప్యాట్రనైజ్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన భూమిక పోషించింది. బుద్ధిజంని తామ్రపాణి, కాశ్మీర, గాంధార, చైనా, తొరాలి, అపరాంత, వంగ, వనవాసి, యవన అండ్ ద్రమిళ దేశాలు ఏవైతే ఉంటాయి, దట్ ఈస్ తమిళ్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటికి స్ప్రెడ్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ఆవిడ ప్లే చేయడం అనేటువంటి జరిగింది. నాగార్జున కొండ దగ్గర ఆవిడ అస్క్రైబ్ చేసినటువంటి ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ కూడా, శిలాశాసనం కూడా బయటపడడం అనేటటువంటి జరిగింది. బౌద్ధ ధర్మాలు ఏవైతే ఉన్నాయో బుద్ధిస్ట్ ధర్మాన్ని ప్యాట్రోన్ చేస్తూ చాలా ఇన్స్క్రిప్షన్స్ కూడా ఆవిడ వేయించడం అనేటటువంటిది జరిగిందనమాట. అండ్ థేరవాదాస్ ఎవరైతే ఉన్నారో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బుద్ధిస్ట్ కౌన్సిల్స్ గురించి నేను శాతవాహన సమయంలో చెప్పడం అనేటటువంటి జరిగింది. 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్. అందులో సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటి? బుద్ధిజంలో ఫస్ట్ డివిజన్ అనేటటువంటిది ఏర్పడింది. బౌద్ధ మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు థేరవాదులు మరియు మహాసాంఘికులుగా విడిపోవడం అనేటటువంటి జరిగింది. థేరవాద ఈ సినానిమస్ టు ప్రజెంట్ హీనాయానా సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. మహాసాంఘిక ఈ సినానిమస్ టు మహాయానా సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. సో ఈ థేరవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చాలా చైత్యాలు అంటే ప్రేయర్ హాల్స్ లేదా వర్షిప్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇవిడ కన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటిది జరిగిందనమాట. ఎక్కడండి కన్స్ట్రక్ట్ చేశారు? చూరదమ్మగిరి లేదా జలదమ్మగిరి విచ్ ఇస్ ఇన్ ప్రజెంట్ డే తెలంగాణ. సో ఆ ప్రాంతంలో ఈవిడ విహారాస్ ఏవైతే ఉన్నాయి, విహారాస్ చైత్యాస్ ఏవైతే ఉన్నాయి, చైత్యాస్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఆంధ్ర మహాయానాస్ని చైత్యకాస్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర
హీనాయానిస్ని థేరవాదాస్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ షీ మెన్షన్ దట్ నాగార్జునకొండ వాజ్ ద వరల్డ్స్ ఫేమస్ బుద్ధిస్ట్ సెంటర్. ప్రపంచంలోనే అతి ప్రసిద్ధిగాంచినటువంటి బుద్ధిస్ట్ సెంటర్ నాగార్జునకొండ అని చెప్పి ఆవిడ ఇన్స్క్రిప్షన్లో పేర్కొనడం అనేటటువంటి జరిగింది. అండ్ థౌజండ్స్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంగ్స్ వర్ లివింగ్ ఇన్ ద మొనాస్ట్రీ. సో నాగార్జునకొండలో ఉండేటటువంటి మహావిహారాస్లో వేల సంఖ్యలో బౌద్ధ సన్యాసులు అనేటటువంటి వాళ్ళు నివసించే వాళ్ళని చెప్పి ఆవిడ తన ఇన్స్క్రిప్షన్లో చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో ఫ్రమ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి మెనీ బుద్ధిస్ట్ మాంగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాగార్జునకొండకి వచ్చి వారాల పాటు, నెలల పాటు, సంవత్సరాల పాటు ఇక్కడ సేద తీరే వాళ్ళు, ఇక్కడ స్థిరపడే వాళ్ళు అనే విధంగా మనకి ఆవిడ తన ఇన్స్క్రిప్షన్లో చెప్పడం అనేటటువంటిది జరిగిందనమాట. సో వీళ్ళందరికీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి బుద్ధిస్ట్ మాంగ్స్ అందరికీ ఆవిడ అన్ని ఫెసిలిటీస్, అన్ని సదుపాయాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రొవైడ్ చేయడం అనేటటువంటిది జరిగేది. అండ్ షీ కన్స్ట్రక్టెడ్ ఏ చాతుశాల ఎట్ శ్రీపర్వత. చాతుశాల అంటే చైత్య అని చెప్పి అర్థం. చైత్య ప్లస్ విహార కలిపితే చాతుశాల అంటాం. అంటే ఒక టెంపుల్, దాంతోపాటు విహార అంటే ఏంటి, రెస్ట్ హాల్స్ అని చెప్పాం. ఈ రెండు కలిపి ఉంటే దాన్ని చాతుశాల అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దేవగిరిలో ఒక ఆరామం ఏదైతే ఉంటుందో అది కూడా కన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ఈ చైత్యాలయ ఎట్ కులహవిహార అనేటటువంటి ప్లేస్లో ఒక చైత్యాలయ ఏదైతే ఉంటుందో అది కూడా కన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. ఒక చెరువుని తవ్వించడం అనేటటువంటి జరిగింది. అండ్ బిల్ట్ ఎ మెయిన్ టాప్ ఎట్ పూర్వశిల అనేటటువంటి ప్లేస్లో ఒక మెయిన్ టాప్, ఒక పైకప్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఈవిడ కన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. ఆల్ యూ నీడ్ టు రిమెంబర్ ఈస్ హర్ నేమ్. ఆవిడ పేరేంటి? ఉపాసిక బోధిశ్రీ. ఉపాసిక బోధిశ్రీ ఎవరి యొక్క నీస్ అంటే కింగ్, అంటే వీరపురుషదత్తుని యొక్క ట్రెజరర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరేంటి? బోధిశర్మ. ఆయన యొక్క నీస్. ఆవిడ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందో మీరు ఇక్కడ గమనించవచ్చు. బుద్ధిజం అనేటటువంటిది బుద్ధిజాన్ని ముందుకి తీసుకెళ్లడంలో. షీ ఆల్సో కన్స్ట్రక్టెడ్ ఏ డయాస్ ఎట్ బోధి ట్రీ ఇన్ శ్రీలంక. శ్రీలంకలో ఉన్నటువంటి బోధి వృక్షం ఏదైతే ఉందో దాని చుట్టూ ఒక ప్లాట్ఫామ్ అనేటటువంటిది కూడా ఆవిడ కన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ద ఆంట్ ఆఫ్ వీరపురుష దత్త, దట్ ఈజ్ శాంతిశ్రీ. ఆవిడ శాంతిశ్రీ ఎవరైతే ఉన్నారో, శాంతిశ్రీ అండ్ హర్మ్యశ్రీ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా మనకి? వాసిష్ఠి పుత్ర శ్రీశాంతముల యొక్క చెల్లెలు అని చెప్పి. సో ఆవిడ శాంతిశ్రీ వీరపురుష దత్తుని యొక్క 6వ రేనల్ ఇయర్లో, అంటే 6వ పరిపాలన సంవత్సరంలో, ఆయన అధికారంలోకి వచ్చినటువంటి 6వ సంవత్సరంలో శ్రీపర్వతం ఏదైతే ఉంటుందో దాన్ని రీబిల్డ్ చేయడం అనేటటువంటిది జరిగిందనమాట. ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ని ఎవరు టేకప్ చేశారు అంటే బాదాంత అనంత అనేటటువంటి ఒక బుద్ధిస్ట్ మాంక్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇది చేయడం అనేటటువంటిది జరిగింది. ఆయన సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు దీనిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఉద్దసిక స్తూప ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ మెమోరియల్ స్తూప. బుద్ధుడు యొక్క లేదా బోధిసత్వులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ప్రదేశానికి విజిట్ చేస్తే, ఒక ప్రదేశానికి వచ్చి ఉపన్యాసం ఇస్తే ఆ ప్రదేశంలో ఉద్దసిక స్తూపాలు నిర్మించడం అనేటటువంటి జరుగుతుంది. బౌద్ధ మతానికి చెందినటువంటి వాళ్ళు దాన్ని ఎలా మార్చారు? ధాతుగర్భ స్తూపంగా మార్చడం అనేటటువంటిది జరిగింది. అంటే బోధిసత్వుల యొక్క అవశేషాలు అనేటటువంటివి పెట్టి అవశేషాల మీద మళ్ళీ ఇంకొక స్తూపం అనేటటువంటిది కన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటిది జరిగిందంట. వీరపురుషదత్తుని యొక్క భార్యలు అండ్ దాంతోపాటు అతని యొక్క ఆంట్స్ ఎవరైతే ఉన్నారో ది ఇన్ఫ్లుయెన్స్ వీరపురుషదత్త ఇన్ ప్యాట్రనైజింగ్ బుద్ధిజం లాట్. బుద్ధిజంని అంత గొప్పగా ఆయన ఆదరించడం వల్లే, బుద్ధిజంని అంత గొప్పగా ఆయన స్ప్రెడ్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం వల్లనే ఆయనకి అశోక ఆఫ్ సౌత్ అనేటటువంటి టైటిల్ అనేటటువంటిది వచ్చింది. దక్షిణ భారతదేశ అశోకుడు అని చెప్పి పిలుస్తారన్నమాట. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ చూడండి. దాంతోపాటు వీరపురుషదత్త ఈజ్ నోన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టు బిగ్ యూనివర్సిటీస్, టు హ్యూజ్ యూనివర్సిటీస్ అనేటటువంటివి కన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటి జరిగింది, ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి జరిగింది. వన్ ఎట్ అమరావతి అండ్ ద అదర్ వన్ ఎట్ నాగార్జునకొండ. ఒకటి అమరావతిలో, ఇంకొకటి ఎక్కడ? నాగార్జునకొండ ఏదైతే ఉందో నాగార్జునకొండలో. 4 of her inscriptions were found at Nagarjunakonda, in which she mentioned that she constructed many aramas. సో వీరపురుషుని దత్తుని యొక్క ఆంట్ అయినటువంటి శాంతిశ్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇన్స్క్రిప్షన్స్ అనేటటువంటివి 4 ఇన్స్క్రిప్షన్స్ అనేటటువంటివి వేయించడం అనేది జరిగింది. ఎక్కడ? నాగార్జునకొండలో వేయించడం అనేటటువంటి జరిగింది. దానిలో ఆవిడ చాలా ఆరామాస్ అనేటటువంటివి కన్స్ట్రక్ట్ చేసినట్టు, విహారాస్ అనేటటువంటివి కన్స్ట్రక్ట్ చేసినట్టు పేర్కొనడం అనేటటువంటిది జరిగింది. షీ మెన్షన్ దట్ షీ ఇన్ఫ్లుయెన్స్డ్ హర్ నెఫ్యూ వీరపురుషదత్త ఇన్ ఎంబ్రాసింగ్ బుద్ధిజం. చెప్పానా? సో అతని నెఫ్యూ, అతని అల్లుడైనటువంటి వీరపురుషదత్తుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి
సో అతను బుద్ధిజాన్ని ప్యాటర్నైజ్ చేసే విధంగా, సో పోషించే విధంగా ఈవిడ అతన్ని మార్చడం అనేటటువంటిది జరిగింది. దెర్ వాజ్ ఎ స్కల్ప్చర్ ఫౌండ్ ఎట్ నాగార్జునకొండ దట్ హీస్ సప్రెసింగ్ ఏ శివలింగ ఇన్ టు ద ఎర్త్ విత్ హిస్ లెగ్. సో వీర పురుషదత్తుడు ఎవరైతే ఉన్నారో ఆయన శివలింగాన్ని తొక్కినట్టు ఒక శిల్పం ఏదైతే ఉంటుందో శిల్పం అనేటటువంటిది బయటపడింది. సో ఎవరైతే బ్రాహ్మణ శిల్పకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బహుశా ఈ పర్టికులర్ స్ట్రక్చర్, ఈ శిల్పం ఏదైతే ఉంటుందో దాన్ని వేసి ఉండవచ్చు. అర్థమైంది? ఎవరి మీద కోపంతో? రాజు మీద కోపంతో. అయకా పిల్లర్స్ వర్ కన్స్ట్రక్టెడ్ బై శాంతిశ్రీ అయకా పిల్లర్స్, వెర్టికల్ పిల్లర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. అయకా పిల్లర్స్ ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా స్తూపాస్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. స్తూపాలు అంటే దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి స్తూపాల ముందు అయకా పిల్లర్స్ ఏవైతే ఉంటాయో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. విత్ స్ట్రాంగ్ వేదిక యాజ్ ఇట్స్ బేస్ అనేటటువంటిది వేదికతో ఉంటుంది. డ్యూరింగ్ హిజ్ ఓల్డ్ ఏజ్, అతని యొక్క చివరి కాలంలో ఈయన ఏం చేయడం అనేటటువంటిది జరిగింది? వీర పురుషదత్తుడు ఈ బికేమ్ ఏ బుద్ధిస్ట్ మాంక్, ఒక బౌద్ధ సన్యాసిగా ఆయన మారడం అనేటటువంటిది జరిగింది. తన యొక్క సింహాసనం ఏదైతే ఉందో అది తన కొడుకైనటువంటి యహుబల శాంతముల లేదా శాంతముల సెకండ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ఇక్ష్వాకుస్, దట్ ఈస్ వీర పురుషదత్త. ఓకేనా? రిమెంబర్. సో రుద్ర పురుషదత్త అని ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన లాస్ట్ రూలర్ ఆఫ్ ఇక్ష్వాకుస్. వీర పురుషదత్త ఈజ్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ఇక్ష్వాకుస్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. వీర పురుషదత్త వాజ్ ఫాలోడ్ బై హిజ్ ఓన్ సన్, హిజ్ నేమ్ ఈజ్ యహుబల శాంతముల ఆర్ శాంతముల సెకండ్. క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడాలి. సో నౌ లెట్ us look at యహుబల శాంతముల, the greatest ruler of Ikshvakus and the second ruler of Ikshvakus, that is Veera Purushadatta, was followed by his own son Yehubala Shantamula. సో ఎప్పుడైతే ఇక్ష్వాకులు బుద్ధిజంకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇవ్వడం అనేది జరిగిందో, చుట్టుపక్కల ఉండేటటువంటి బ్రాహ్మణిక్ కింగ్డమ్స్ ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణిక్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్ష్వాకుల మీద దండయాత్రలు అనేటటువంటివి చేయడం అనేటటువంటిది జరిగింది. దీస్ Ikshvakus became enemies to both Abhiras and Pallavas, who were the staunch Hindu supporters. వాళ్ళు స్టాంచ్ హిందూ సపోర్టర్స్ అమ్మాయి. వీళ్ళు ఇక్కడ అభిరాస్ పరిపాలించే వాళ్ళు, ఇక్కడ పల్లవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండేవాళ్ళు. సో అన్ని వైపుల నుంచి వీళ్ళు ఇక్ష్వాకుల మీద దండయాత్రలు అనేటటువంటివి మొదలు పెట్టడం అనేటటువంటిది జరిగింది. సో అరౌండ్ 250 AD, క్రీస్తు శకం 250వ సంవత్సరంలో అభీర పాలకుడైనటువంటి అభివాసుసేన ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్ష్వాకుల మీద దండయాత్ర చేయడం అనేటటువంటిది జరిగింది. సో దిస్ కంటిన్యూస్ ఆన్స్లాట్ బై దీస్ టూ డినాస్టీస్, హిందూ డినాస్టీస్ అభిరాస్ అండ్ పల్లవాస్ వల్ల ఏం జరగడం అనేటటువంటి జరిగింది? ఇక్ష్వాకులు చాలా నష్టపోవడం అనేటటువంటిది జరిగింది. ద కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ వాసుసేన, దట్ ఈస్ హిజ్ నేమ్ ఈజ్ శివసేపు, ఆయన నాగార్జున కొండలో ఇక్ష్వాకుల్ని ఏ విధంగా ఓడించారనేటటువంటి విషయాన్ని ఆయన ఇన్స్క్రిప్షన్లో చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ యహుబల వాజ్ ద థర్డ్ అండ్ లాస్ట్ ఇండిపెండెంట్ రూలర్ ఆఫ్ ఇక్ష్వాకుస్ అమ్మ. ఇండిపెండెంట్గా సోవరెయిన్గా రూల్ చేసినటువంటి లాస్ట్ రూలర్ ఎవరు అంటే యహుబల శాంతముల. సో తర్వాత కూడా ఒక పాలకుడు వస్తారు, ఆయన పేరేంటి అంటే రుద్ర పురుషదత్త. సో ఆయన ద లాస్ట్ రూలర్ ఆఫ్ ఇక్ష్వాకుస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో యహుబల శాంతముల మొత్తం 24 ఏళ్ళు పరిపాలించడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఈ వాజ్ ఓవర్థ్రోన్ బై ద పల్లవాస్. పల్లవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అతన్ని ఓడించడం అనేటటువంటిది జరిగింది. పల్లవులు యహుబల శాంతములని చాలాసార్లు ఓడించి కృష్ణా గుంటూరు రీజియన్లో చాలా ప్రాంతాలని తమ అండర్లోకి తెచ్చుకోవడం అనేటటువంటిది జరిగింది. బై ద ఎండ్ ఆఫ్ 3rd century AD, క్రీస్తు శకం 3వ శతాబ్దం నాటికి. అతని యొక్క సిస్టర్ అయినటువంటి అంటే వీరపురుషదత్త ఎవరైతే ఉంటారో అతని యొక్క ఒకానొక కూతురైనటువంటి కొడబలిశ్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడ నాగార్జున కొండలో ఒక మొనాస్ట్రీ, ఒక బుద్ధిస్ట్ విహారాన్ని ఆవిడ కన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. ఎవరి కోసం? మహిరాస్ కోసం. మహిరా మాంగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం. ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్ బుద్ధిస్ట్ హీనాయానా అమ్మ. హీనాయానా సెక్ట్ ఆఫ్ బుద్ధిజంలో అది ఒక మహిరాస్ అనేవాళ్ళు ఒక బ్రాంచ్. సో వాళ్ళ కోసం ఆవిడ ఒక విహారా కూడా నిర్మించినట్టు ఇతని యొక్క సిస్టర్ అయినటువంటి కొడబలిశ్రీ నిర్మించినట్టు మనకి చాలా సోర్సెస్ నుంచి తెలియడం అనేటటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ చూడాలి. అండ్ ఈవెన్ యహుబల శాంతముల యొక్క వైఫ్ అయినటువంటి పట్టపు రాణి అయినటువంటి బమ్మబట్టారిక ఎవరైతే ఉన్నారో, హూ వాజ్ ఎ క్షాత్రప ప్రిన్సెస్, శాఖా ప్రిన్సెస్, ఆవిడ ఒక స్తూపాన్ని కూడా నిర్మించడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో ఆ స్తూపాన్ని ఎవరి కోసం నిర్మించారు? బహుశ్రుతియాస్ ఎవరైతే ఉన్నారో, ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్, ఇట్స్ ఎ సెక్ట్ ఆఫ్ బుద్ధిజం, వాళ్ళ కోసం నిర్మించడం అనేటటువంటిది జరిగింది. సో యహుబల శాంతముల బుద్ధిజమే కాకుండా వేదిక్ రిలీజియన్ని కూడా ఆయన ప్యాట్రనైజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఎందుకంటే ఫర్ పొలిటికల్ నీడ్స్ అనమాట. సో ఇలాంటి రాజవంశాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అటాక్ చేయకుండా, యాజ్ దెర్ వర్ లెస్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ రిలీజియన్స్ బై దట్ పర్టికులర్ టైం. సో కొడబలిసిరి ఎవరైతే ఉన్నారో ఇతని యొక్క
చెల్లి ఎవరైతే ఉన్నారో షీ ఆల్సో బిల్ట్ ఏ మహాచైత్య అట్ కంటకశైలం. కంటకశైలం ఇస్ ప్రెజెంట్ డే ఘంటసాల, రైట్, ఇన్ ప్రెజెంట్ డే ఆంధ్రప్రదేశ్. అంటే స్టోన్ మండపాన్ని కూడా, ఒక రాతి మండపాన్ని కూడా ఆవిడ కన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఎక్కడ? పుష్పగిరి ఏదైతే ఉంటుందో పుష్పగిరి వద్ద, విచ్ ఈజ్ ఆల్సో ఇన్ ప్రెజెంట్ డే ఆంధ్ర. హిస్ కమాండర్ ఇన్ చీఫ్ ఎలిసిరి హీ బిల్ట్ ఎ సిటీ ఏలేశ్వరం. ఏలేశ్వరం అనేటటువంటి సిటీని ఆయన కన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది, విచ్ ఈజ్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఆఫ్టర్ ద డౌన్ఫాల్ ఆఫ్ ఇక్ష్వాకుల యొక్క పతనం తర్వాత బుద్ధిజం బిగేన్ టు డిక్లైన్ ఇన్ ద హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఆంధ్ర. ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ మతం ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా ఎండవ్వడం అనేటటువంటిది జరిగింది, కంప్లీట్గా డిక్లైన్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ డ్యూరింగ్ హిజ్ రైన్ యూసేజ్ ఆఫ్ సాంస్క్రిట్ ఆన్ ఇన్స్క్రిప్షన్స్ వాజ్ స్టార్టెడ్. సో మొత్తానికి ప్రాకృత్ బదులు ప్రాకృత్ వాజ్ రిప్లేస్డ్ బై సాంస్క్రిట్. సంస్కృత భాష ఏదైతే ఉంటుందో అది శాసనాల మీద ముద్రించడం అనేటటువంటిది మొదలైంది. దేర్ వర్ హ్యూజ్ టెంపుల్ కన్స్ట్రక్షన్స్. ఇతని యొక్క టైంలోనే చాలా దేవాలయాలు ఏవైతే ఉంటాయి వాటి యొక్క కన్స్ట్రక్షన్ అనేటటువంటిది మొదలైంది. గుర్తుపెట్టుకోండి, సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో టెంపుల్ కన్స్ట్రక్షన్, ముఖ్యంగా సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో టెంపుల్స్ని ఏమంటామంటే ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అని చెప్పి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. మనకి 3 స్టైల్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేటటువంటి ఉంటాయి. ఒకటి నగారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్, ఇది మనకి ఎక్కడ కనిపిస్తుందంటే మనకి సో నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కనిపిస్తుంది. సెకండ్ ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్, సో టెంపుల్ ఆర్కిటెక్చర్, అది మనకి ఎక్కడ కనిపిస్తుంది? సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కనిపిస్తుంది. ఈ రెండింటి యొక్క మిక్స్చర్ వ్యాసారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది? ఇప్పుడు మన ప్రజెంట్ కర్ణాటక ప్రాంతం ఏదైతే ఉంటుందో మహారాష్ట్ర, ఇక్కడ కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్, సో యొక్క ఫస్ట్ ఫేజ్ అది ఎప్పుడు మొదలైంది అంటే పల్లవాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టైం నుంచి మొదలవ్వడం అనేటటువంటిది జరిగిందనమాట. అర్థమైందా? సో ఇతని టైంలోనే, ఎవరి టైంలోనమ్మా? మన యొక్క యహుబల శాంతముల టైంలోనే డిఫరెంట్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయి, నవగ్రహ టెంపుల్స్, కుబేర టెంపుల్స్, అండ్ దాంతోపాటు నోదగేశ్వర టెంపుల్స్, హరితి, కార్తికేయ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అవి కన్స్ట్రక్ట్ చేయబడ్డం అనేటటువంటిది జరిగింది. అండ్ దిస్ పర్టిక్యులర్ పర్సన్ యహుబల శాంతముల వాజ్ ఫాలోడ్ బై హిజ్ ఓన్ సన్, దట్ ఈస్ రుద్ర పురుషదత్త. హీ వాజ్ కన్సిడర్డ్ ఎస్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ ఇక్ష్వాకుస్. ఇక్ష్వాకుల్లో చివరి పాలకుడు అని చెప్పి మనం ఆయన చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ రాజుకి పరిపాలనలో సామంతులు, ఫిడేటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హెల్ప్ అనేటటువంటి చేసేవాళ్ళు. మహాతలవరులు, కమాండర్ ఇన్ చీఫ్స్, మహాదండనాయకులు, ఇలాంటి వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ రోమన్ కాయిన్స్, రోమన్ బిజినెస్ మెన్ బేస్ ఏదైతే ఉంటుందో వాళ్ళ క్యాంప్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా నాగార్జున కొండలో బయటపడడం అనేటటువంటిది జరిగింది. సో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చమ్మా సింపుల్గా? సో వీళ్ళు రోమన్స్తో కూడా వర్తక వాణిజ్య వ్యాపారాలు అనేటటువంటి ట్రేడ్ రిలేషన్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. దేర్ వాజ్ మెన్షన్ అబౌట్ బేతల్ లీవ్స్ అండ్ స్వీట్స్ ఇన్ సమ్ ఇన్స్క్రిప్షన్స్. కొన్ని శాసనాల్లో ఆ టైంలో ఉండేటటువంటి మిఠాయిలు ఏవైతే ఉన్నాయి, మిఠాయిలు అండ్ బేటల్ లీఫ్ అంటే తమలపాకులు, వీటి గురించి కూడా మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ సింబల్ ఆఫ్ ఇక్ష్వాకుస్ గుర్తుపెట్టుకోండి, లయన్ అమ్మ. సో వాళ్ళ యొక్క ఎంబ్లమ్ ఏంటి? సింహము. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్ష్వాకు అంటే మీనింగ్ ఏంటి? ఇక్ష్వాకు ఇస్ ఎ సాంస్క్రిట్ వర్డ్, దాని అర్థం ఏంటి అంటే షుగర్ కేన్ అని చెప్పి అర్థం. అండ్ కాయిన్స్ బై నేమ్ దీనరా అండ్ మషక వర్ అండర్ యూసేజ్. సో ఇక్ష్వాకుస్ టైంలో కాయినేజ్ కూడా ఒక చాలా చాలా బాగుండేది, సోఫిస్టికేటెడ్గా ఉండేది. అండ్ కాయిన్స్ దీనరా అండ్ దాంతోపాటు మషక అనేటటువంటి కాయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు ఉపయోగించేవాళ్ళు. తర్వాత చెప్తాను. సో వీటన్నింటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం, మీరు కంగారు పడక్కర్లా. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో నౌ లెట్ us look at the last ruler of Ikshvakus. His name is Rudra Purushadatta. Very very important. Yahubala Shantamula was succeeded by his own son. His name is రుద్ర పురుషదత్త అమ్మ. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే రుద్ర పురుషదత్తుడు సింహాసనాన్ని అధిష్ఠించడం అనేటటువంటి జరిగిందో డ్యూరింగ్ హిజ్ ఎక్సెషన్ టు ద థ్రోన్, ద పల్లవ కింగ్ సింహవర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్ష్వాకు రాజ్యం మీద దండయాత్ర చేయడం అనేటటువంటిది జరిగిందనమాట. సో ఆ సమయంలో దేర్ వాజ్ ఎ స్టేట్ ఆఫ్ కేయోస్, దేర్ వాజ్ ఎ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ప్రివైల్డ్ ఇన్ ఇక్ష్వాకు కింగ్డమ్. ఇక్ష్వాకు రాజ్యంలో ఒక గందరగోళ పరిస్థితి అనేటటువంటిది ఉండడం జరిగింది. ద కింగ్డమ్ సఫర్డ్ ఎనార్మస్ మిలిటరీ అండ్ ఫినాన్షియల్ లాసెస్. దెర్ వాజ్ ఎ హ్యూజ్ లాస్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్. చాలామంది సైనికులు చనిపోయారు. అండ్ దాంతోపాటు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ధ్వంసమైంది. అండ్ చాలా చాలా డబ్బు అనేటటువంటిది కూడా వేస్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. సో ఎప్పుడైతే రిసోర్సెస్ అనేటటువంటివి డిక్లైన్ అవుతాయో ఈవెన్ ద కింగ్డమ్ స్టార్టెడ్ డిక్లైనింగ్. సో కింగ్డమ్ ఏదైతే ఉంటుందో ఇక్ష్వాకు కింగ్డమ్ కూడా డిక్లైన్ అవ్వడం అనేటటువంటిది మొదలైంది. ఆఫ్టర్ సింహవర్మన్ తర్వాత శివస్కందవర్మ ఎవరైతే రావడం అనేటటువంటిది జరిగిందో ఆయన పల్లవ రాజుగా మారడం అనేటటువంటిది జరిగింది. ఆయన సో మల్టిపుల్ టైమ్స్ ఇక్ష్వాకుల మీద రుద్రపురుషదత్తుని యొక్క రాజ్యం మీద దండయాత్ర చేసి ఆయన ఓడించి ఎంటైర్ ఇక్ష్వాకు కింగ్డమ్, ఎంటైర్ కృష్ణా గుంటూరు రీజియన్ ఏదైతే ఉంటుందో దాన్ని
పల్లవుల అండర్లోకి ఆయన తెచ్చుకోవడం అనేటటువంటిది జరిగింది. ఎవరండి? శివస్కందవర్మన్, హూ వాజ్ వన్ ఇంపార్టెంట్ పల్లవ రూలర్. సో దిస్ వాజ్ రికార్డెడ్ ఇన్ ద మైదవోలు ఇన్స్క్రిప్షన్. మైదవోలు ఇన్స్క్రిప్షన్ టాక్స్ అబౌట్ ద డిక్లైన్ ఆఫ్ ఇక్ష్వాకోస్, గుర్తుపెట్టుకోండి. వేరాజ్ ద డిక్లైన్ ఆఫ్ శాతవాహనాస్ గురించి మెన్షన్ చేసేటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటి? మ్యాకధోని ఇన్స్క్రిప్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ద వీకనింగ్ ఆఫ్ ఫ్రెండ్లీ నైబర్స్, దట్ ఈస్ మహాక్షాత్రపాస్, అండ్ ద రివోల్ట్ ఆఫ్ బృహత్పలాయనాస్, వాళ్ళ సామంతులుగా ఉన్నటువంటి బృహత్పలాయనాస్, శాలంకాయనాస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ అటాక్ చేయడం వల్ల ఇక్ష్వాకు కింగ్డమ్ అనేటటువంటిది పూర్తిగా పతనం అవ్వడం అనేటటువంటిది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఐ హోప్ ఇక్ష్వాకు డినాస్టీ యొక్క ఇంట్రడక్షన్ అండ్ దాంతోపాటు పొలిటికల్ హిస్టరీ, ఏ రాజులు పరిపాలించారనేటటువంటి విషయం మీకు క్లియర్గా డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ సెషన్. నెక్స్ట్ సెషన్లో ఇక్ష్వాకుస్ టైం యొక్క అడ్మినిస్ట్రేషన్, సోషల్ కండిషన్స్, రిలీజియన్, ఆర్ట్, ఆర్కిటెక్చర్, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఒక సెషన్లో కంప్లీట్ చేసేద్దాం. సో దట్ మనకి ఇక్ష్వాకుస్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో అందరికీ క్లాసులు అనేటటువంటివి చక్కగా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. సో రివిజన్ ఏదైతే నేను ఫస్ట్లో చేస్తున్నానో అది కూడా మీకు చాలా చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. సో మీ క్లాసులు నచ్చుతున్నట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి మన క్లాసెస్ గురించి, ఎంత క్వాలిటీతో ఉన్నాయి, నోట్స్ అనేది ఎంత బాగుంది అనేటటువంటి విషయాలు కూడా మీరు ఏదైతే నాతో షేర్ చేసుకుంటున్నారో మెసేజ్ల ద్వారా అదొకసారి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. దట్ విల్ హెల్ప్ ద ఇన్స్టిట్యూట్ వెరీ మచ్. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న. బాయ్ అమ్మ.